వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుత సమాజంలో విద్యకు ఎంత విలువ ఉందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి విద్య వలన ప్రపంచాన్ని జయించవచ్చో లేదో తెలియదు, కానీ ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు అనేది జగమెరిగిన సత్యం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకోవడం పెద్ద కష్టతరమేం కాదు. మరి ఒకప్పటి సమాజంలో మాత్రం చదువుకోవాలంటే అది కేవలం అగ్రకులాల వారే అయి ఉండాలి. మరి అలాంటి సమయంలో కూడా దళితులై ఉండి చదువుకోవాలనుకున్న చదువుకోలేని స్థితిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న దళితులు ఎంతోమంది ఉన్నారు. మరి వారిలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. ఆయన స్ఫూర్తితో ప్రస్తుతం మనతో ఉన్నారు అప్పికట్ల భరత్ భూషణ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. మా తాత ముత్తాతల్లో ఎవరు కూడా పెద్ద చదువుకున్నవారు లేరు. ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వారిలో మా ఫాదర్ ఒక్కడే. ఆ విధంగా చదువుకోవడానికి అంకితం కల్పించబడింది. ఈ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారు ఈ కోస్తా ప్రాంతాలకు వచ్చి దళితులైన వారికి కొంత ప్రోత్సాహం ఇవ్వటం వల్ల అటువంటి వాళ్ళలో చదువుకున్న వాళ్ళలో మా ఫాదర్ కూడా ఒకరు. వారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. మరి ప్రథమ రాజ్యసభ మెంబర్గా కూడా 1949 నుంచి 52 వరకు పనిచేశారు. ఏ పార్టీ తరపు నుంచి? కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. స్వతంత్ర ఉద్యమంలో 2.5 years జైలు జీవితం కూడా గడిపారు. మరి ఆ విధంగానే తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా 66 నుంచి 72 వరకు ఆయన పనిచేశారు. మా అందరికి కూడాను చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎంతో అభివృద్ధి చెందుద్ది. మా ఇంట్లో పిల్లలు పుడితే అందరూ దేశభక్తుల పేర్లే పెట్టారు. ఎంతమంది మీరు పిల్లలు? మేము 6. అంటే 7వ చిన్న వయసులో చనిపోయింది. ఈ 6లో కూడా నా పేరు భరత్ భూషణం. మీరే పెద్దవారా? నేనే పెద్దవాడిని. నా తర్వాత మా చెల్లి ఇందిరాగాంధీ, మరి ఇంకొక తమ్ముడు సుభాష్ చంద్రబోస్, ఇంకొక ఆయన వల్లభాయ్ పటేల్, ఇంకొక ఆయన జవహర్, చివరి ఆయన కెనడీ పేరు పెట్టాం. ఎందుకంటే బ్లాక్లకు సన్నిహితంగా ఉన్నాడు, వాళ్ళ స్వేచ్ఛ జీవితాల గురించి అన్న ఉద్దేశంతో ఆ సమయంలో ఆయన పుట్టినప్పుడు ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. మరి మా ఫాదర్ చాలా అంకిత భావంతో, స్ఫూర్తితో చదువుకోవాలని చెప్పేవాడు. మీరు చెప్పినట్టు విద్య గురించి మా ఫాదర్ అయితే మా అందరి పిల్లల్ని చదువుకోవాలి అనే సమస్యతోనే పిల్లల్ని బాగా చదివించేవాడు. రాజీ అంటూ లేకుండా పిల్లలు చదువుకుంటేనే మనకు లోకం తెలుస్తుంది, బయట ప్రపంచం తెలుస్తుంది, జయించగలం మనం. లేకపోతే దళితులు కానీ బడుగులు కానీ ఉండి ప్రతి వివక్షత జరుగుతుంది అని అనుకునే కన్నా మనం కొంత తెలుసుకోవటానికి మనం బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనే ఈ 3 పదాలు కూడా ఎస్పెషల్లీ హంబుల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరికి కూడా ఉపయోగపడతాయి. ఈ దేశంలో విద్య అనేది ఓన్లీ కొంతమందికే, కొందరు వరకే అది అంకితమై వాళ్ళ దగ్గరే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన తర్వాత, ఈ విషయం తెలియజేసిన తర్వాత మనం అందరం కూడా చదువుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది ఏంటనే దానికి తెలియటానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణాలు మనలో ఉన్న వ్యసనాలని మనం ఆపుకోవాలి. ఆ వ్యసనాలు మద్యపానం అవ్వచ్చు, చెడు స్నేహాలు అవ్వచ్చు, లేకపోతే పేకాటలు అవ్వచ్చు, ధూమపానాలు అవ్వచ్చు,
ఈ చెడు వ్యసనాలలో ఫౌల్ లాంగ్వేజ్ వాడ్ చేసుకొని కొట్లాటలు కూడా చెడు వ్యసనాలే. దీనికి చిన్న ఉదాహరణ, నేను ఒక పెద్ద అధికారిగా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు నేను చూశాను. వాళ్ళకి బహుభార్యత్వం ఉండదు. హంబుల్ కమ్యూనిటీగా చిన్నవాడికి వీడికి 3 పిల్లలు ఉంటారు. అంటే ఏంటి, కల్చరల్గా మనం ఎదగాలి. మరి ఒక పారిశ్రామికవేత్త మద్యపానం చేసి పడిపోయిన ఉదంతాలు ఎక్కడా లేవు. కానీ నువ్వు ప్రతిరోజు నిరంతరం నీ కారులో వెళ్తానో, నీ ఆటో రిక్షాలో వెళ్తానో, నీ ఎక్కడో చూస్తే నీకు తెలుస్తూ ఉంటుంది. మన వాళ్ళు ఆ తెచ్చుకున్న 100 రూపాయలని తాగి వాళ్ళు పడిపోయి వాళ్ళ ఇంటి వ్యవస్థను చక్కదిద్దుకోలేనన్నారు. ఈ చక్కదిద్దుకున్న వాళ్ళు ఎవరు అని అంటే ఈ రోజున మనం చెప్పుకోవాల్సింది ప్రప్రథములు బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, కాన్షీరామ్, బాబు జగజ్జనరామ్. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఈ వ్యసనాలకు లోబడలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ జాతి గురించి ఆలోచించి ప్రయత్నం చేశారు. మన ప్రయత్నం కూడా వారి దశలో 100% చేయకపోవచ్చు, కానీ ఒక 5% మనం చేస్తే దానిలో మనకు అవకాశం కలుగుతుంది. అంటే స్వతంత్రం ముందు కానీ తర్వాత కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ చదువుకోవాలంటే అగ్రకులాల వారు అయి ఉండాలి అని చెప్పి చాలా వరకు చెప్తూ ఉంటారు. మరి అలాంటి సమయంలో అంబేద్కర్ గారు లాంటి వారు సమస్యల్ని అప్పుడున్న సమాజాన్ని ఎదిరించో లేతే ఆయన కష్టజీతంతో చదువుకోవడం జరిగింది. మరి మీరున్న ఆ టైంలో మీరు ఎలా వాటన్నిటిని అధిగమించి చదువుకోగలిగారు? చదువుకోవడం అంటే మా ఫాదర్ స్ఫూర్తి. మా ఫాదర్ మాత్రం అకుంఠితంగా చదువుకోవాలని స్ట్రెస్ పెట్టేవాళ్ళు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా హై స్కూల్ ఆడిటరు ఒక ఆయన వచ్చి అడిగాడు, హరిజన్ క్రిస్టియన్స్ ఎవరు ఉన్నారు స్కాలర్షిప్కి ఇయ్యని అన్నారు. ఫిగర్ నాకు నెప్పలేదు, కానీ 11 మంది అనుకుంటా నాతో పాటు. అందరం లేచాం. ఆ క్లాస్లో ఉన్న 70 మంది మేము లేచిన ఈ 11 మందిని ఒక వింత జంతువులాగా చూశారు. హ్యూమిలియేషన్, చెప్పుకోలేని బాధ. నువ్వు బాత్రూమ్కి వెళ్తున్నా నీ వెంక చూస్తున్నారు, ఐస్ ఫ్రూట్ కొనుక్కుంటున్నా వెళ్తున్నా నీకు చూస్తున్నారు. ఎందుకంటే వీడు అంటరానివాడు, వీడు అంటరానివాడు అని చూస్తున్నారు. మా ఫాదర్ నన్ను చదువుకోవటానికి మా మేనమా గారిని ఇంకొక ఆయన్ని పెట్టి ఒక 1 నెల రోజులు అక్కడే క్యాంప్ చేయించి, నేను స్కూల్ అంటే యూ కెనాట్, మనం భరించలేనంత హ్యూమిలియేషన్. నువ్వు వెళ్ళి పక్కన కూర్చుంటే చెప్పలేని బాధ. దీనిలోనే నేను చెప్పబోయే ముందు బసివి ఎల్లమ్మ దేవదాసి సిస్టంలో ఉన్న ఒక విజయ్ కుమార్ అని కాళహస్తిలో ఉన్నాడు. వారికి ఆ కుర్రవాడు ఆ తల్లికి పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి ఎవరో తెలియదు. ఆ కుర్రోడు MBA చదువుకొని పైకి వస్తే ఆ చదువుకుంటున్న టైంలో పక్కన ఉన్న ఆయన అడిగాడు, మీ తండ్రి ఎవరు అని. చెప్పుకోలేక ఆ కుర్రోడు బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. రెండోసారి వెళ్తే ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. మూడోసారి ఏం చేశాడంటే, నేను మాతమ్మ కొడుకుని అని అన్నాడు. అంటంతోనే ప్రతిరోజు ఆయన్ని ఆ క్లాస్లో హ్యూమిలేట్ చేశారు. నేను అనుకుంటాను ఆ కుర్రోడు MBA చేశాడు అని అంటే ఎంతో అనన్యకూలమైన పరిస్థితుల్లో ఒక పెద్ద తుఫాన్లాడిది, సైక్లోన్లాడిది, వరదలాడిది వచ్చినా కానీ మనిషి విస్టాండ్ అయ్యి చదువుకున్నాడంటే నాకు అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళకి మనం ఈ సొసైటీ కుడోస్ చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అధిగమించి చదువుకొని ఉంటే ఈ రోజున ఒక పెద్ద పొజిషన్కి రావడానికి వీలవుతుంది. మనం 10 మందికి సహాయం చేయడానికి వీలవుతుంది. అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, తర్వాత చదివే కొద్దీ క్లాసులు పెరిగే కొద్దీ చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటుంటారు కదా? అవును. నేను చాలా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను చాలా సినిమాలు చూసినవాడిని. బాగా సిగరెట్ స్కూల్ ఎగ్గొట్టేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలో అన్నీ ఉండేవి, ఎక్సెప్ట్ డ్రింకింగ్ అండ్ నాట్ టు థింక్ అబౌట్ ద ఉమెన్.
బట్ వైల్ అవే టైం సిగరెట్లు కాల్చేవారు. ఆ సిగరెట్లు ఎన్ని కాల్చేవారు రోజుకి? ఆ రోజుకి ఐ యూస్ టు అబౌట్ 20 20 అంటే 2 పెట్టెలు లేచిపోయి. ఈజీలీ. బట్ one fine day I thought, what is this I am having? I felt, and then I did not touch it. Is now I think maybe more than 40 or 45 years. అంటే ఇన్ని చేస్తున్న ఇంట్లో ఎవరికి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు మరి? కాలేజ్ స్కూల్ బంక్ No, కొట్టడం, they are సిగరెట్లు all కాల్చడం. they are all busy with their own. My mother used to go to school. My father is a politician. He used to go to various areas of his social issues to be resolved to various public. Kabatti, he has no control over me. Only in the night, whether we are reading or not, studying or not. That also mischievously we used to show that we are studying. We are not studying. But at the stage of 10th class, when my father was a very powerful man, the correspondent was ready to give a seat to me because I failed in 10th. And somebody said that school is good where you can put your boy, ఆ పిల్లవాడిని అక్కడ చదివిస్తే చేంజ్ వస్తుంది పరివర్తనలో అంటే ఆ ప్రిన్సిపల్ గారు సీట్ ఇవ్వడానికి అంగీకరించాల, ఈవెన్ దో వాళ్ళ కరస్పాండెంట్ ఇవ్వడానికి. మా ఫాదరు ఫోన్ చేస్తే పనులు అయిపోయి నా గురించి 3 సార్లు వచ్చాడు. వస్తే 3వసారి నాకు అప్పుడు అనిపించింది, అరే నేనేదో మా ఫాదర్కి డ్యామేజ్ చేస్తున్నట్టున్నాను. ఆ మనిషి అంత ఫోన్ చేస్తే పని అయిపోయిన తర్వాత పని చేసి వచ్చి ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళేవాళ్ళు. అటువంటిది ఈయన నా సీటు గురించి 3 సార్లు వెళ్తే ఆయన రెస్పాండ్ కావట్లేదు అని అంటే నేను ఎక్కడో దారి తప్పానని నా ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాను. మార్పు తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ 3 నెలలు ఆ ప్రధానోపాధ్యాయులు ఆయన ప్రసాదరావు గారు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. బట్ ఆయనకి మాత్రం చేతులెత్తి నమస్కారాలు చెప్పాలి. 3 నెలల తర్వాత ఆయన రియలైజ్ అయ్యి, యు ఆర్ బెస్ట్ స్టూడెంట్, పర్వాలేదు, నీలో చాలా టాలెంట్ ఉంది, నేను భంగపాటు పడ్డాను, నువ్వు మా స్టూడెంట్స్ అందరినీ చెడగొడతావని, ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ ఏ రోల్ మోడల్ అని. దాని ద్వారా ఇక నా స్టేజ్ ఆఫ్ చదువుకోవటం అలవాటైంది. ఆ 7 పాస్ అయ్యాను. తర్వాత BA, ఇంటర్మీడియట్, BA ఇవన్నీ చదువుకోవడం. అంటే ఇది ఎప్పుడు జరిగింది? అంటే మీకు ఊర్లో ఏదైనా పంచాయతీ జరుగుతుంటే అది మీకు బాగా ఇంట్రెస్ట్ అంట, ఎక్కడున్నా సరే మా అక్కడికి వెళ్ళి చూసుకుంటా ఉంటారు. ముందు ఈ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే స్కూల్కి వెళ్ళకుండా అక్కడ రామాలయం అని ఒకటి ఉండేది మా ఏరియాలో. అక్కడ కుల పంచాయతీలు పెడతారు. అది పని లేదు పాట లేదు, వాళ్ళందరూ కూర్చుంటారు, వాళ్ళంతా తాగుబోతులు, మనీ మేకింగ్ పీపుల్. అండ్ ద జస్టిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద జస్ట్, ఇట్ ఈస్ ది మనీ పవర్. డబ్బులు ఉన్నవాళ్ళు, కులం ఉన్నవాళ్ళు, దారుఢ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏముంటే వాళ్ళ తరఫున వెళ్తుంది న్యాయం. అది నాకు చూసిన తర్వాత అనిపించింది, ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ప్లేస్ ప్రాపర్లీ అని. ఇటువంటి టైంలో తిరుగుతూ ఉంటాడు. ఓకే బ్యాక్ టు యువర్ ఫాదర్ విషయం. మీ ఫాదర్ విషయానికి వస్తే అప్పట్లో దళితులు అంటే ఇటు కమ్యూనిస్ట్ పార్టీల్లో ఎక్కువగా ఉండటం అనేది జరిగేది. మరి మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి కారణం ఏంటి? అది కూడా నాకు ఆశ్చర్యమే అనిపిస్తుంది. బేసికల్లీ ఈ కృష్ణా గుంటూరు డిస్టిక్లో ఉన్న ప్రతి దళితుడు కమ్యూనిజం తరపున ఆకర్షితులయ్యారు. మరి మా నాన్నగారికి ఏ నేపథ్యం ఏమో కానీ వీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వీరితో పాటు ఒక యూత్, ఒక 15 మంది యూత్, దానిలోనే మన విజయవాడ అరండల్పేట అనుకుంటా అక్కడ ఉన్న మహమ్మద్ యాసిన్ గారని ఆయన, తర్వాత కోటేశ్వరరావు గారని, ఇట్లాంటి వాళ్ళ యూత్ అంతా కలిసి వీళ్ళు గన్నవరం, కేసరపల్లె ఉన్నది ఆ టెలిఫోన్ లైన్లు తెంచేశారు. తెంచేయటం ద్వారా వీళ్ళందరూ ప్రామినెన్స్లోకి వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో, గన్నవరం తర్వాత విజయవాడ జైలు, తర్వాత కొద్దిగా ఎక్కువగా చేసిన వాళ్ళు అని అంటే వాళ్ళని తీసుకొని బళ్ళారి జైల్లో పెట్టారు.
బళ్ళారి జైలు మన హోల్ ఆఫ్ సౌత్ ఇండియాలో, దక్షిణ రాష్ట్రంలో మొత్తం అది పెద్ద జైలు కాబట్టి ఆ పెద్ద జైల్లో నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్జి రంగా గారు, ప్రకాశం పంతులు గారు, కాకాని వెంకటరత్నం గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, వాళ్ళందరూ జైల్లో పరిచయం అయ్యారు. వీళ్ళందరూ జైల్లో ఉండేవాళ్ళు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ జైల్లో ఉండటం వల్ల వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అవటం వల్ల అప్పటికే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళతో పరిచయం అవటం వల్ల యంగ్స్టర్స్ కూడా వచ్చారు. ఇంకొకటి ఏంటంటే వేరియేషను, అది వాళ్ళందరూ కూడాను అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు. దళితులకి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువగా వచ్చారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. మరి ఐ మస్ట్ సే 2 ఇన్సిడెంట్స్. గోపరాజు రామచంద్రరావు గారి గొర్ర గారు అంటాం, వారి ఇంట్లో బ్రిటిష్ పోలీసులు పట్టుకోవడానికి వస్తే పెద్ద ట్రంకుపెట్లు ఉండేవి, అంటే అట్టపెట్లు, చెక్కపెట్లు, వాటిలో ధాన్యం దాచుకునేవాళ్ళు. ఆ ధాన్యంలో పెట్టి మా ఫాదర్ను కూడా రక్షించిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కూడాను బ్రిటిష్ పోలీసులు వచ్చి బానెట్ పెట్టి ఎవడన్నా మనిషి ఉన్నాడా అని తీస్తే అది అదృష్టమే, తగలకుండా ఏమీ బ్లడ్ లేకుండా వెళ్ళయింది. అట్లానే అదే పరిస్థితుల్లో మా ఇంకొక నాయనమ్మ సౌభాగ్యమ్మ గారు అని ఉండేది. ఈమె గారి దగ్గర అయిపోయిన తర్వాత ఆమె దగ్గర దాచిపెట్టేది. ఆమెకు కూడా ఇట్లాంటి దాంట్లో పెడితే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చేవాళ్ళట, చూసేవాళ్ళు. చూసి వీళ్ళని రక్షించడం జరిగింది. బట్ అమేజింగ్, ఆ రోజుల్లో నాకు తెలిసి కత్మా సొసైటీ అట్లానే ఉండొచ్చు, బట్ కొంతమంది అయితే మాత్రం చాలా మంచివాళ్ళు. ఐదేవర కాళేశ్వరరావు గారు సనాతన బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. కులం అని మాత్రం ఎప్పుడు చూపించాల. నన్ను తీసుకొని చిన్నపిల్లాడుగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నాకు టిఫిన్ పెట్టిన తర్వాతే కత్మా వాళ్ళందరికి పెట్టేవాళ్ళు. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ మై చైల్డ్హుడ్ డేస్. అట్లానే జంధ్యాల దక్షిణామూర్తి గారని ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జైహింద్ టాకీస్ అని ఉండేది, వారి దగ్గర క్లినిక్ ఉండేది. వారు ఎంతో సేవ చేసేవాళ్ళు. అట్లానే టీవీఎస్ చలపతిరావు గారు, వీళ్ళు కుల వివక్షత నుంచి కొంత బయటపడ్డవాళ్ళు. వీళ్ళందరినీ కలుపుకోవాలి అని అంటే మనం పాటించడం బాగుండదని మనం కోరుకునేది కూడా అటువంటి మనుషులు రావాలని మనం కోరుకునేది. అంటే స్వతంత్ర సమరం ఆ టైంలో అంటే దాదాపు క్విట్ ఇండియా మూమెంట్ కూడా అప్పుడే రావడం, అప్పట్లో నాన్నగారు కూడా క్విట్ ఇండియా మూమెంట్లో క్విట్ ఇండియా మూమెంట్లోనే మా ఫాదర్ పాల్గొన్నారు. ప్రముఖంగా పాల్గొంది క్విట్ ఇండియా మూమెంట్. డూ ఆర్ డై అనే స్లోగన్ ఎప్పుడైతే గాంధీ గారు ఇచ్చారో ఆ స్లోగన్తో మా ఫాదరు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పాల్గొని దీనిలో పాల్పంచుకోవడం జరిగింది. ఇది వారి జ్ఞాపకం. అంటే క్విట్ ఇండియా మూమెంట్లో చాలామంది చనిపోవడం, గాయాలు పాలవడం కూడా జరిగినట్లు. చాలామంది. మా నాన్నగారికి ఏం గాయాలు అవ్వలేదు అప్పట్లో? ఎందుకు కాలేదు, చాలా గాయాలైనవి. అండ్ వాళ్ళు బాణడితో పొడిచినవి 1-2 ఇక్కడ ఇప్పుడు కూడా భుజం మీద చాలా ట్రబుల్ టిల్ ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ దెబ్బలు, దట్ సూతింగ్ ట్రబుల్ చాలా కష్టంగా ఉండేది. అదే మరి ముఖ్యంగా చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కమ్యూనిస్టులు ఎక్కువగా దాడి చేస్తూ ఉంటారు. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే దళితులకి పెట్టిన పేరు అంటుంటారు. మరి అదే కమ్యూనిటీ వర్గానికి సంబంధించిన ఆయన మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఆయన మీద ఎక్కువగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు అనేవారు. అంటే దాడులు ఎందుకు చేశారంటే వాళ్ళకి ఈయన మా పార్టీలోకి రాలేదు, ఈయన కొంతమందిని తీసుకెళ్ళిపోతాడేమో మా పార్టీల నుంచి అనే ఒక అపోహతో ఉండేవాళ్ళు. ఆ అపోహతో ఆ విధంగా ఇచ్చేసేవాళ్ళు. ఓకే. అమ్మగారు ఏం చేస్తుండేవారు? మా మదరు టీచర్గా విజయవాడ మున్సిపాలిటీలో చేస్తూ ఉండేవాళ్ళు. ఆమె నేపథ్యం కూడా చాలా మెచ్చుకోవాల్సింది దళితుల పాయింట్ ఆఫ్ వ్యూలో. మా తాతగారు అప్పుడు గుంటూరు డిస్టిక్లో అమర్తలూరు విలేజ్లో, వారి విలేజ్కి ఒక 5 కిలోమీటర్లో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురుమెళ్ళ గ్రామానికి ప్రప్రదంగా మహిళ అయిన, దళిత మహిళ అయిన ఆమెని చదువుకోవడానికి పంపించాడు. అసలు మన వ్యవస్థలో అంటే మీరు సపోజ్ 40s
ఫార్టీస్లో అండ్ మిడ్ 45లో తీసుకుంటే ఒక లేడీ అగ్రవర్ణాల లేడీయే బయటికి రావటం కష్టం. దట్టు దళిత లేడీ బయటకు వచ్చిందంటే ఎంత ఆయన మా తాతగారు తట్టుకొని ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. అయినా కానీ ఆయన బ్రాడ్ మైండ్ అది మనకు ఉపయోగపడి ఎంతోమందిని పైకి తీసుకురావడానికి కారణమైంది. తద్వారా ఆ ఫ్యామిలీస్ మొత్తం చదువుకోవటం జరిగింది. మా మదర్ ఈజ్ ఏ స్పేర్ హెడ్. అది ఉమెన్ లిబరేషన్ మూమెంట్ అని మనం ఎట్లా అనుకుంటామో, ఉమెన్ లిబరేషన్ మూమెంట్లో మా మదర్ ఈజ్ ది ఫస్ట్ పర్సన్ టు గో అవుట్ ఆఫ్ హిజ్ విలేజ్. ఆ విలేజ్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ చదువుకొని మరి దానికి రావడానికి ఒక ఇంధనం ఇచ్చిన ఆయన, స్పార్క్ అగ్గిగలి ఇచ్చిన ఆయన మా తాతగారు. ఓకే. కాబట్టి ఆ చదువుకున్న తర్వాత మా ఫాదర్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత విజయవాడ మున్సిపాలిటీలో టీచర్గా చేస్తూ ఉంటారు. అదే స్వతంత్రం ముందు కానీ తర్వాత కానీ దళితుల పరిస్థితులు అప్పట్లో ఎలా ఉండేవి అంటే ఇప్పటితో కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పుడు ఒకేలాగా ఉన్నాయంటారా లేదంటే చేంజ్ అయిందంటారా? చాలా చేంజ్ అయింది. అంటే ఏ విధంగా? చాలా చేంజ్ అయిందంటే నేను నా చిన్న వయసులో మా ఫాదర్ దగ్గరికి పొద్దున్నే 4:30కి జనాలు వచ్చేవాళ్ళు. వచ్చి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళు, తహసీల్దార్ దగ్గర తీసుకెళ్ళు, జాయింట్ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళు అనే ప్రసక్తి లేదు. వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొని వెళ్తారు. అంటే ఇప్పటికి నాకు ఈ చేంజ్డ్ పర్సెప్షన్ ఆఫ్ కాలంలో నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా నవ్వుకుంటుంటా. ఆయన తీసుకొని వెళ్తే పని అయిపోతే ఒక 100 మందిని తీసుకెళ్ళామనుకోండి, 80% పీపుల్కి అవుద్ది, 20 మంది కాల. ఆ 20 మంది వాడు మన మీద క్రిటిసైజ్ చేస్తాడు. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? 80% సక్సెస్ రేట్ ఈజ్ ఏ వెరీ మ్యాగ్నానిమస్, చాలా హైలీ సక్సెస్ఫుల్. కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అతను ఒక ఇండివిజువల్. అతను ఆ కూలి వదులుకొని వచ్చాడు, అతను పని కాల. అతను మా ఫాదర్ని బ్లేమ్ చేసేవాడు. ఓకే. మా ఫాదర్ని బ్లేమ్ చేశాడు. ఒక్కొక్కసారి చిన్నపిల్లలుగా మాకు తెలియక ఎందుకు వీళ్ళకి చేస్తారు, స్టిల్ ఈజ్ క్రిటిసైజింగ్ అని అంటే, ఆయన మాకు చెప్పిన ఉదాహరణ ఏంటంటే, మనం కల్చరల్గా ఎదగలేదు. కల్చరల్గా ఎదగనంత వరకు మనం ఈ విధంగానే మనవాడు మనల్ని క్రిటిసైజ్ చేస్తాడు. కాబట్టి అది రైట్ వేలో తీసుకొని వాడికి మళ్ళీ సహాయం చేస్తూనే వెళ్ళాలి తప్పించి, నువ్వు వాడు నన్ను క్రిటిసైజ్ చేశాడు అనుకొని ఈ షుడ్ నాట్ స్టాప్ అని అన్నారు. ఇది పరిస్థితి. అంటే మీ పుస్తకం నేనింతే అనే పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో చదివిన దాని ప్రకారం చూస్తే దళితులు ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం బ్రిటిష్ వారే అని అనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? దళితులు ఈ పరిస్థితికి రావడానికి బ్రిటిష్ వారే అనేది కొంత కరెక్ట్, కొంత కరెక్ట్ కాదు. అంటే ఎలా? మీరు చూసుకోండి, ఆల్ ఓవర్ ఇండియా చూసుకోండి. ఆల్ ఓవర్ ఇండియాలో దళితులు అన్ని చోట్ల డెవలప్ అవ్వలేదు కదా. రాజస్థాన్లో క్రిస్టియానిటీ వెళ్ళలేదు కదా, గుజరాత్లో వెళ్ళలేదు కదా, తెలంగాణలో వెళ్ళలేదు కదా. తెలంగాణలో నిజామా నవాబాద్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ బ్రిటిషర్స్. కాబట్టి బ్రిటిషర్స్ వెళ్ళలేదు అక్కడికి. ఇక్కడ దిస్ ఈజ్ ఏ సీడెడ్ డిస్ట్రిక్ట్స్. అంటే ప్రధానంగా ఈ చదువు విషయంలో కొద్ది గొప్ప అప్పట్లో చదువులోకి దళితులు ఎంటర్ అయ్యారంటే దానికి కారణం బ్రిటిష్ వారు అని చెప్పి ఎక్కడో బ్రిటిష్ వారు కరెక్ట్, అది కొంతవరకే. కానీ తర్వాత కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బాబాసాహెబ్ ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి, ఆయన చదువుకోవాలని చెప్పినది, ఎడ్యుకేట్, యాజిటేట్, ఇవన్నీ చెప్పింది, ఆర్గనైజ్ అని ఈ చెప్పిన 3 పదాలు చాలా ఉపయోగపడి దళితులు ఈ రోజున బాగా చదువుకోవడానికి కారణమైంది. ఈవెన్ దెన్ దళితులు మొత్తం చదువుకున్నారని అంటే అది కాలం. ఇప్పటికీ కనిపిస్తున్నారు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మనం చూస్తూనే. ఓకే. అంటే అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో నాన్నగారికి సాన్నిహిత్యం ఎలా ఉండేది అసలు? అంటే నాకెప్పుడో ఒకసారి బతుకున్నప్పుడు నేను అడిగితే ఆయన, అంటే ఇద్దరు కలవడం మీకు తెలుసా? మీకు నాకు అంత తెలియదు. తర్వాత ఎప్పుడో ఒకసారి అడిగాను నేను చదువుకుంటున్నప్పుడు, డాడీ మరి నువ్వు పార్లమెంట్లో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నన్ను కలిసాను నాన్న, నన్ను అడిగాడు. అంటే
ఈయన చిన్న వయసు, ఆయనది చాలా పెద్ద వయసు. అప్పటికి ఆయన 56, 57 ఏళ్ళ వయసు, ఈయన 30 ఏళ్ళ వయసు. అంటే ఒక పిల్లోళ్ళలాగా చూసుకునేవాడు. ఆయన ఆయన అన్నది ఏంటంటే, నువ్వు కూడా బాగా చదువుకొని ఈ పైకి వస్తే ఈ జాతికి ఉపయోగపడేవాడు కదా ఎక్కువగా అని అన్నాడు. అంటే మా ఫాదర్ దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఒక విడో సన్ని విత్ 3 sisters అండ్ వన్ బ్రదర్ బిహైండ్ మీ, ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. కాబట్టి తర్వాత నాకు సపోర్ట్ చేసిన ఒక మహారాజు కానీ ఎవరన్నా వారికి ఎట్లా సహాయం చేశారో అటువంటి వాళ్ళు మా ఫాదర్కి తారసపడలా. అయి ఉంటే అది కూడా జరిగేదేమో. బట్ ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్క విధంగా బాబాసాహెబ్కి డిఫరెంట్గా అయింది, మనకు డిఫరెంట్గా అయింది. అది అందువల్ల ఆయన చెప్పింది ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఫోకస్డ్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్. అది మనం తీసుకోవాలి. అంటే మీ విషయానికి వస్తే మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? నాది 1980లో. మేడం ఏం చేస్తుంటారు? మేడం బ్యాంక్లో ప్రొబేషన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి మొన్నే ఏజీఎంగా రిటైర్ అయ్యారు. ఓకే. అంటే మీ పెళ్ళే టైంకే ఆవిడ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నారు? జస్ట్ ఒక నెలకు ముందు. ఓకే. మరి ఆవిడకి అంటే మీకు చూసుకుంటే, మీకు వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే, మీకు ఎదుటి మనిషిని చూస్తే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది అని చెప్పి అంటుంటారు. అంటే ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అంటే అతని సమస్య తీరే వరకు అతని వెంటే ఉంటారు అని అంటుంటారు కదా. దాని మీద అసలు ఎలా అబ్బింది మీకు ఆ మనస్తత్వం కానీ ఆ క్యారెక్టర్ మీకు అసలు ఎలా వచ్చింది? అది నేను నా ద్వారా వచ్చిందని నేను అనుకోను, కానీ ఇది మా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిందని నేను అనుకుంటా. అంటే ఏంటంటే, నిరంతరం ఆయన్ని పెద్ద కొడుకుగా నేను అబ్జర్వ్ చేసేవాడిని కాబట్టి మా ఫాదర్ని అబ్జర్వ్ చేయటం వల్ల 10 మందికి ఎట్లా సహాయం చేయాలి, ఏం చేయాలి నిరంతరం అనేది నా భావంలో కూడా నేను పెరుగుతున్న కొద్దిని నాలో 10 మందికి సహాయం చేయాలనే దృక్పథం వచ్చింది. దానికి ఎప్పుడు కూడాను మా మదర్ని కూడా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు కూడాను మా ఫాదర్కి ఈ చేయబాక అని ఒక్కసారి కూడా ఎదురు తిరిగి చెప్పిన మా ఉదంతాలు లేవు. ఆయన చేసుకుంటా వెళ్తుంటే షీ విల్ నాడ్, ఓకే గో హెడ్ అని. అంటే మీరు చదువుకునే రోజుల్లో కూడా ఇంట్లో ఖర్చులు ఇచ్చిన డబ్బులు మీ ఫ్రెండ్లకో లేకపోతే తెలిసిన వారు సహాయం అని కోరిస్తే వారికి ఇచ్చేసేవారు అని అంటూ ఉంటారు. అంటే దానికి నాకు అనిపించేది, ఇప్పుడు నేను నాకు ఏదన్నా డబ్బులు ఇచ్చారనుకోండి, నేను దాచుకున్నాను అనుకోండి, ఆ డబ్బులు నేను ఐస్ ఫ్రూట్ తింటాను, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ తింటాను. అక్కడ ఒక పిల్లోడికి ఫీజు కడటానికి ఒక 50 రూపాయలే ఉండవు. ఆ రోజుల్లో 50 రూపాయలు ఉండొచ్చు, 40 రూపాయలు ఉండొచ్చు. అది పెడితే ఒక సంవత్సరం ఆయనకి రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఆ పర్సెప్షన్లో ఆలోచించాం. ఓకే. 10 మందికి ఎట్లా సహాయం చేయాలి. అంటే ఈ చదువు విషయంలో వారి చదువు కోసం మీరు డబ్బులు ఇచ్చినా ఎవరైతే మీ దగ్గర సహాయం పొందారో వారి ఖర్చుల కోసం మీరు వేరే ఏదో పని చేసి ఆ డబ్బులు వారికి ఇచ్చేవారు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అది అంటే ఏంటంటే అనిపించేది, మరి డబ్బులు రావాలంటే డబ్బులు ఒక్కోసారి చాలవు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఇది చేయటం అంటే కార్ క్లీనింగో ఏదో చేస్తే ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తారు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు. తద్వారా వేరే వాళ్ళకి ఆ ఫీజు ఇస్తే అతని జీవితం బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతోనే నా జీవిత సరళి ఇన్నేళ్ళు కూడా సాగింది. ఓకే. అంటే చూసుకుంటే ఒక రకంగా బిఆర్ అంబేద్కర్ ఏదైతే కలలు కన్నారో దళితుల్లోనే హయ్యర్, అంటే డబ్బుండి ఎవరైతే ఉన్నారో వారికి తగ్గట్లుగానే వారి పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నా సమాజం వైపు నడిపించట్లేదు అని చెప్పి ఎవరో ఒక ఆయన అంటూ నేను విన్నాను. అది నిజమేనంటారు? అసలు అది కరెక్ట్. చాలామంది చేయట్లేదు, అసలు ఉన్న ఆఫీసరే చేయట్లేదు. దానికి ఉదాహరణలో వెన్నెలకంటి రాఘవయ్య గారని బ్రాహ్మణ సమాజంలో పుట్టి నిరంతరము యానాదులు చేక్స్ మార్మర్స్ అంటారు, పాము చర్మాన్ని తీసే జాతికి సంబంధించిన యానాదులకి చదువుకోవడానికి నిరంతరం నెల్లూరు డిస్ట్రిక్ట్లో సహాయపడ్డ వాళ్ళు ఉన్నారు. మరి అట్లానే దొడ్ల రామచంద్రారెడ్డి కావలి, ఆయన కాలేజీ పెట్టి కాలేజీలో దళితులకి గవర్నమెంట్ చెయ్యని పని వారు చేసి వాళ్ళకి సీట్లు ఇచ్చి స్కాలర్షిప్ కూడా ఇచ్చి చదివించేవాడు. అట్లానే రామ్జీ పంతులు గారని మచిలీపట్నంలో బ్రాహ్మణ సమాజంలో పుట్టి మరి ఎస్సీలు ఎస్టీల గురించి ఒక హాస్టల్ ఓపెన్ చేసి
వారు చదువుకోవటానికి ఎంతో ఉపయోగకరమైన దిశ కల్పించిన ఆయన మహానుభావుడు. ఇట్లాంటి వాళ్ళు మనకు ఉన్నప్పుడు అట్లానే దానిలోని ఎస్ఆర్ శంకరన్ తమిళ బ్రాహ్మణ సమాజంలో పుట్టి ఆంధ్రప్రదేశ్కి ఎలాట్ అయ్యి 34 ఏళ్ళు అయినప్పుడు వాళ్ళ తమ్ముడు అడిగాడు, అన్నా పెళ్లి చేసుకునే సమయం వచ్చింది, పెళ్లి చేసుకోని అంటే ఆయన ఏమన్నాడంటే, నేను పెళ్లి చేసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఏమైపోతారు అని అన్నాడు. ఆయన చనిపోయిన రోజున కూడా ఆయన వాగ్మూలం ఏంటంటే, నేను చనిపోతున్నప్పుడు నా చితిని కాల్చవలసిన వాళ్ళు కారం చేడు బాధితులైన వాళ్ళే చేయాలి అని చెప్పాడు. అంటే అటువంటి వాళ్ళు అట్లాంటి చాలామంది ఉన్నారు మనకి. పిఎస్ కృష్ణన్ స్వతహాగా బ్రాహ్మణ కులంలో కేరళలో పుట్టి నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల గురించి శ్రమ పడుతున్న మహానుభావుడు ఇప్పుడు కూడా జీవించున్నారు. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు దీస్ పీపుల్. ప్రతి గవర్నమెంట్ కూడా ఆయన గైడెన్స్ తీసుకుంటుంది. అటువంటి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదు? ఆ చెయ్యాలనే తపన మన ఆఫీసర్స్లో రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే ప్రస్తుతం చూసుకుంటే ఒకప్పుడైతే దళితులకి అప్పుడున్న పరిస్థితులను బట్టి బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకి సంబంధించి అది ఇప్పటికీ కొనసాగటం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నిరంతరం కొనసాగాలి. అంటే దానివల్ల రిజర్వేషన్ మూల కొన్ని కులాలే గవర్నమెంట్ జాబులని ఆక్యుపై చేస్తే మరి అట్టడుగునున్న వర్గాలు ఎప్పుడొచ్చి ఒక ఆస్వాదిస్తారు ఒక డాక్టర్ పోస్టు. దీనికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీరు ఈ 70 ఏళ్ల చరిత్రలో క్యాబినెట్ సెక్రటరీలు ఎవరన్నా ఎస్సీ వాడే అయ్యాడా? అట్లానే చీఫ్ సెక్రటరీలు స్టేట్లో ఎంతమంది అవతల వాళ్ళు అయ్యారు, ఎంతమంది వీళ్ళు అయ్యారు? 129 నాకు తెలిసి సెంట్రల్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్యాంక్స్. వీటిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అయ్యారు? మరి సామాజిక న్యాయం ఎప్పుడు తీసుకొస్తారు? దీనికి మీకు చిన్న అందుమూల ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ కూడాను ఎస్సీలకు ఉన్న రిజర్వేషను 6%, 5.3% ఓన్లీని ఫిలప్ అవుతుందని అన్నారు. దీని మీద గోల్ పెట్టాల్సిన బాధ్యత లేదు. ఎస్టీలకి 7% 3% ఇది పోతుంది. అంటే అసలు ఈ రిజర్వేషన్ల వల్ల అగ్ర వర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఓసీలో ఉనండి లేకపోతే ఇంకా వేరే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, వారు ఈ రిజర్వేషన్ వల్ల అంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన ఈ రిజర్వేషన్ వల్ల అగ్ర కులాల్లో ఉన్న నిరుపేదలు, టాలెంట్ ఉన్న వ్యక్తులు అనగదొక్కబడుతున్నారని చెప్పి అంటుంటారు. దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఎందుకు అనగదొక్కబడుతున్నారు? అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేదా ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన ఏవైనా సరే వాళ్ళకి అందట్లేదు. ఇప్పుడు నేను అదే ఉదాహరణ చెప్పాను కదా, మీకు అదే ఉదాహరణ చెప్పాను కదా. మీరే 90% ఉండి ఇంకా రావట్లేదు అని అంటే ఎప్పుడు వస్తుంది? దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. శ్మశాన వాటికలో సత్యహరిశ్చంద్ర పుత్రులు ఉంటారు. అతను జీవితాంతం శవాలను కాలుస్తుంటాడు. నేను రిటైర్ అయ్యేటప్పుడు మా జనరల్ మేనేజర్ని ఒకటి అడిగా, అతను ఇటువంటి రైలు భావం చూడలేదు సార్, ఒక్కసారి తీసుకొచ్చి ఈ ఆఫీసులో కూర్చోబెట్టండి, వాడి పర్సెప్షన్లో కూడా చేంజ్ వస్తుంది. ఇప్పుడు దూగులు శవం కాల్చటం కాదు, నేను కూడా ఒక క్లర్క్ అవ్వాలని, నేను కూడా ఒక డాక్టర్ అవ్వాలని నేను అది కూడా చెప్పా. ఇతను వచ్చి కూర్చుంటే పక్కన ఉన్నవాడు మైలా అని అంటాడు, ఎందుకంటే శ్మశానం నుంచి వచ్చాడని. వాడికి పెట్టే హ్యూమిలియేషన్కి వాడు ఎగ్గొడతాడు. ఒక సామాజిక సేవకుడిగా, సామాజిక కార్యకర్తగా, నిగ్గుదేలిన దురంధరుడిగా అతను నేనైతే మాత్రం 10 సార్లు పారిపోయినా కానీ 11వ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఎందుకంటే షిఫ్ట్ ఇన్ ది సొసైటీ తీసుకురావాలి.
తీసుకొస్తే కానీ ఆ మనిషి అట్లాంటి ఎప్పుడన్నా ఒకసారి కూర్చుంటే అతని పర్సెప్షన్స్ ఆలోచిస్తే ఈ జీవితంలో ఎంత అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది, మాలాంటి వాళ్ళం ఎందుకు రాలేకపోయాం అనేది ఆలోచిస్తాడు. మార్చురీ ఉంది. మీరు చూడండి, ఎప్పుడైనా మీకు సోషల్ సైంటిస్ట్గా మార్చురీలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడాను దళితులు తప్పించి ఇంకొకళ్ళు ఎవళ్ళు ఉండరు. మరి డివిజన్ ఆఫ్ లేబరు అని మీరు ఒప్పుకుంటున్నప్పుడు ఓన్లీ ఈ కులపోళ్ళే ఎందుకు ఉండాలి? వై నాట్ అదర్స్? పాయింటే కదా. మాతమ్మ బసవి ఎల్లమ్మ దేవదాసి సిస్టంలో 99% 100% ఎస్సీ సమాజానికి సంబంధించిన లేడీసే ఉంటున్నారు. ఓకే. మరి ఒక సమాజంలో అందరూ ఉన్నప్పుడు ఆ వ్యక్తుల్నే దేవుని భార్యగా చేసి వ్యభిచారం చేయాలనే తత్వం తప్పు కాదా? మనందరం కూడా ఎంతో చదువుకున్న వాళ్ళం, పైకి వచ్చిన వాళ్ళం, విఘ్నులం, ఎంతో స్వేచ్ఛ ఉందని కోరుకునే వాళ్ళం. ఇటువంటి జరిగేదాన్ని మనం ఖండించొద్దా? మీరు అనొచ్చు ఈ రోజున ఎక్కడుంది అని. 44,000 మంది ఈ రోజు కూడా తెలంగాణలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 44,000 మంది ఉన్నారు. ఇది 11 స్టేట్లలో వ్యాపించుంది. వాళ్ళు ఓటు పాలిటిక్స్లో నెంబర్ ఎక్కువ గేమ్ కాకపోవచ్చు, మరి నిరంతరం హ్యూమిలియేట్ కాబడుతున్న మనుషులు వాళ్ళు. అంటే వారికి ప్రభుత్వాల నుంచి కానీ చట్టాల నుంచి కానీ ఎలాంటి ఇవి ఎందుకంటే ఆ కమ్యూనిటీస్ గురించి అర్థం చేసుకొని చట్టసభలకు వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ రోజుల్లో చట్టసభల్లో ఒక బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు, బట్ సోషల్ సైంటిస్ట్ ఎవరు రావట్లా. మనం కోరుకునేది సోషల్ సైంటిస్టులు రావాలని. అంటే ప్రస్తుతం చూసుకుంటే అటు ప్రభుత్వాలు ఏదైనా, అటు కాంగ్రెస్ ఆర్ ఇదర్ బీజేపీ ఆర్ తెలుగుదేశం ఆర్ ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దళితులకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వాల గురించి ఏం చెప్పేది ఏం లేదు. ఇది ఇండియన్ సొసైటీ, క్యాస్ట్ రిజియన్ సొసైటీ, నిచ్చెన మెట్ల సొసైటీ. ఆ సొసైటీలో ఉన్న భాగమే అన్ని పార్టీలు. వాళ్ళంతకు మించి ఎక్కువ ఆలోచించట్లా. కాబట్టి మేమందరం కూడాను అంబేద్కర్ వాదులుగా మేము ఆలోచించేది ఏంటంటే ఈ పర్సెప్షన్లో చేంజ్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ పర్సెప్షన్లో చేంజ్ ఎవరి దగ్గర రావాలి? దళితుడే కోరుకుంటే కాదు, పైన వాడి నుంచి కింద కోరుకోవాలి. కెన్ యూ నేమ్ 4 or 5 people, a top industrialist who has given a దళితులతో మ్యారేజ్ చేసుకున్నది లేదు ఈ సొసైటీ. అవి రావాలని మనం కోరుకుంటాం. అంటే ఇప్పుడు వ్యాపార పరంగా చూసుకున్న ఎందుకని ఈ తక్కువ దళితులు పైకి ఎదగలేకపోతున్నారంట? వ్యాపార పరంగా కూడా కుల డిస్క్రిమినేషనే. మీరు వెళ్ళి ఎక్కడన్నా చూసుకోండి, ఒక సోషల్ సైంటిస్ట్గా స్టడీ చేయండి. ఒక లేన్ ఉంటే ఆ లేన్లో ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ ఉంటుంది, కానీ రెండో కమ్యూనిటీ కనపడదు. రెండో కమ్యూనిటీ కనపడితే వాళ్ళందరూ కూడాను అదేదో కార్టల్ అయిపోయి అతను లాస్ వచ్చేంతవరకు నిద్రపోరు. అంటే మనం ఎవరిని బ్లేమ్ చేయట్లా. దీనిలో సొసైటీలో మార్పు రావాలని కోరుకుంటాం. ఆ మార్పు ఏ విధంగా రావాలి? మేము చదువుకోవాలి, మేము పెద్ద ఆఫీసర్లు అవ్వాలి. అందుకని నేను చాలామంది చదివిస్తున్నాను. ఐ వాంట్ టు సీ మై మ్యాన్, మై ఉమెన్. ఇప్పటివరకు ఎంతమందిని చదివించారు మీ సర్వీస్లో? నేను చదివించిన వాళ్ళు ఇప్పటి వరకు 23 మంది ఐఏఎస్ ఐపీఎస్ సెంట్రల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యారు. అందరూ ఇప్పటికీ మీతో టచ్లో ఉంటారా? చాలామంది టచ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది. మనం కూడా వాళ్ళు రోజు ఉంటారా అని అనుకోవటం పొరపాటు. మనం కూడా అనుకోవాలి, ఒక తండ్రిలాగా అనుకోవాలి, ఒక తల్లిలాగా అనుకోవాలి. నువ్వు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్లో పెడితే అతనికి ఎంతో క్రూషియల్ టైం ఉంటుంది. ఎప్పుడో ఒక 6 నెలలకు ఒకసారి మాట్లాడు, 6 నెలలకు ఒకసారి మాట్లాడు, హౌ ఆర్ యూ, ఫైన్ అని అంటాం. ఇది కాకుండా 2 స్టేట్లలో 601 మందికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ డి పొజిషన్లు వచ్చేటట్టు మనం వాళ్ళకి సహాయకారం చేశాం. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా అంబాసిడర్స్ అనుకుంటున్నాం. కొంతమంది ఉండకపోవచ్చు, బట్ ఈ చాలామంది అంబాసిడర్ అయ్యి బెనవలెంట్ బ్యూరోక్రాట్స్గా ఉండాలి.
అంటే 601 మందిని చదివించాను అంటున్నారు. మరి 601 మంది కూడా మీ బాటలోనే అంటే నలుగురికి సాయం చేయాలనే దృక్పథంతోనే ముందుకు అవుతారు అని అనుకుంటున్నాను. దేర్ ఇస్ నో డౌట్. అవుతారా అనుకుంటున్నారు? అంటే ఇప్పటివరకు అవ్వలేదంటారా? అవ్వలేదంటారా ఇప్పటివరకు? అంటే మీరు 5-6 ఏళ్ళ క్రితం రావడంతోనే ఎట్లా హౌ కెన్ యూ జడ్జ్? వాళ్ళది ఒక టెన్యూర్ ఆఫ్ 20 years చూస్తే అప్పుడు మన దంట పట్టిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు నాకైతే ఈజీగా ఉంది. మీరే వచ్చారు, ఈ చిన్న సహాయం చేసి పెట్టండి సార్ అని అంటే మా శిష్యులకు ఫోన్ చేస్తే ఆ పని అయిపోతుంది ఇమ్మీడియట్లీ, నీకు 5 నిమిషాల్లో చెప్తున్నారు. నా ద్వారా అయితే కొన్ని అవుతున్నాయి. అదేంటి అది దట్ ఈజ్ వాట్ ఏ ఫిలాసఫీ ఆఫ్ హెల్పింగ్ ద పూర్ వితౌట్ వేస్టింగ్ దేర్ టైం, వేస్టింగ్ యువర్ టైం. ఇటువంటిది వస్తుంది. అదే అంబేద్కర్ చూపించిన దారి. ఓకే, అంటే మీ చేత సాయం పొందినవారు కానీ మీ దగ్గర ఎవరైతే ఈ వారి సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎక్కువగా వారి స్వార్థ ప్రయోజనాలకు, వారి రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకుని మిమ్మల్ని మోసం చేసేవారు చాలా, అంటే అందరూ కాదు కొంతమంది అని చెప్పి అంటూ ఉంటారు. దాని గురించి ఏమంటారు? అది నేను అంత పెద్ద అనుకోను, కానీ బట్ మీరు ఎప్పుడైనా ఒక సమాజంలో ఒక మనిషి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించుంటే, 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించుంటే ఒక 2-3 ఏళ్ళు కానీ ఒక 2 ఏళ్ళు కానీ జ్వరం, జలుబు ఎట్లా వస్తాయో అట్లానే వస్తాయి. కాబట్టి కొంతమంది దే మే నాట్ బీ యాజ్ యూ విజువలైజ్డ్, నీతో ఉండకపోవచ్చు, కొద్దిగా డీవియేషన్ అయ్యి ఉండొచ్చు. అందుకని నువ్వు మెజార్టీని చేయకూడదని నువ్వు నిర్ణయం తీసుకో. అంటే సహజంగా మనం ఎవరినైనా ఒకరిని నమ్మి వారి చేతిలో మోసపోతే మళ్ళీ ఆ పని మీదకి కానీ లేకపోతే వారి మీదకి కానీ మనకి ఆలోచనలు అసలు వెళ్ళవు. కానీ మీకు అదే ఇప్పుడు మీరు ఎవరైతే మీ చేత సహాయం పొందారో వారి వల్ల కొంతమంది వల్ల మీరు మోసపోయినా మళ్ళీ తిరిగి వారికి సాయం అనే పదాన్ని మీరు ఎందుకు వదలలేకపోతున్నారు? నేను లాస్ట్ టైం చెప్పాను కదా, మా ఫాదర్ అన్నాడు కల్చరల్గా వాళ్ళు ఎదగలేదు, కల్చరల్గా ఎదిగేంతవరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నువ్వు అది తీసేయాల్సింది. దీనికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను హైదరాబాద్లో మల్కాజ్గిరి స్టేషను సర్కిల్ ఇన్స్పెక్టర్ నా శిష్యుడు ఉన్నాడు. ఆయన ఒకసారి అడిగా, వాట్ ఈస్ ది సోషల్ ప్రొఫైల్ ఆఫ్ ది స్టేషన్ అని అడిగితే 80% ఆఫ్ ద కేసెస్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ, 15% ఆఫ్ కేసెస్ బిలాంగ్ టు బీసీ, 5% స్ట్రే కేసెస్ అన్నాడు. I elaborately asked a few more questions. Do you register any cases any time from Vaisya community? Okay. He said, never in the history for the last 5 years. ఎందుకనంట? అంటే ఏంటి, వాళ్ళు కొట్టుకోరు, తిట్టుకోరు, ఈ డ్రింకింగ్ చేయరు, వాళ్ళు బైగమి లేదు. బ్రాహ్మిన్స్ ఉందా అని అన్న, వెరీ రేర్ అన్న. వీళ్ళదేంటి అని అన్న, వీళ్ళదేమీ లేదు, వీళ్ళకి ఎస్సీ ఎస్టీస్ది వీళ్ళదేమీ లేదు, వీళ్ళకి డబ్బులు ఉండవు. సాయంత్రం పూట ఊరికి వస్తాడు, వచ్చిన తర్వాత ఒక ఫోన్ లాంగ్వేజ్ మాట్లాడతాడు అవతల ఉమ్మన్ మీద. ఆ మగవాడు వస్తాడు, మళ్ళీ నువ్వు మా వాళ్ళ అన్నావు అని అంటాడు. ఇదంతా ఎక్స్చేంజ్ అయ్యి కొట్టుకుంటారు. కొట్టుకొని ఇద్దరు మా దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇద్దరు వెళ్ళి అప్పులు చేసి 40,000 చేసి ఆ డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చి వీళ్ళు విడిపించుకొని వెళ్తారు. ఇది అని అన్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఏమీ లేనోడము అరుచుకుంటాడు, కొట్టుకుంటాడు, ఉన్నవాడము అసలు అరుచుకోడు, కొట్టుకోడు, ఏమీ లేదు, కేసులు లేవు. ఇది ఎందుకు కొట్టుకోరు? వాళ్ళు కొట్టు మీద బయటికి కనపడదు, అంతే. కనపడకపోవచ్చు, బట్ యాజ్ ఫార్ యాజ్ రికార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టేకెన్ ప్లేస్. అంటే ఏంటి, దానిలో మనకి ఎసెన్స్ ఆఫ్ ది లెసన్ ఏంటి అంటే, మనం కూడా గొడవ పడకూడదు. వై షుడ్ వీ గో టు ఏ పోలీస్ స్టేషన్ అనే దాని మీద ఉంటుంది. ఆ బాండింగు, ఆ చేంజ్ తీసుకురావాలంటే మనం ఎక్కువ మంది చదువుకోవాలి, ఈ వ్యసనాలు తగ్గించాలి, రోల్ మోడల్గా ఉండాలి, అంబేద్కర్ చెప్పిన మార్గంలో వెళ్ళాలి. అదేంటి అని అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఎట్లా, నువ్వు పక్కనే లిక్కర్ బాటిల్ పెట్టుకొని ఉంటే నువ్వు ఎడ్యుకేషన్ చేయలేవు. సో వెన్ యు ఆర్ గోయింగ్ విత్ అహెడ్ విత్ ఎడ్యుకేషన్, ఆటోమేటికలీ నీ పర్సెప్షన్ ఆఫ్ చేంజ్, నీ నాలెడ్జ్, నీ వెకాబులరీ,
స్పీకింగ్ capability, how to mesmerize the other people. When you speak with your knowledge, it will make you a leader. Whether accepted by other people or not, it will be uh, uh, show you a leader in reckoning. కాబట్టి అది మనం చేసుకుంటా వెళ్ళాలి. లీడర్ అంటే గుర్తొచ్చింది, మీరు చదువుకునే రోజుల్లో ఈ విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకులుగా పోటీ చేయడం, గెలవడం కూడా జరిగింది కదా. అసలు ఆ టైంలో జరిగిన పరిస్థితులు ఏంటి? అంటే నాకు తెలీదు. నాకు జనరల్గాను 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్కి వచ్చే టైంలో నేను కాలేజీలో ఒక లీడర్గా కంటెస్ట్ చేయాలని ఒక కోరిక ఉండేది. బట్ మా ఫాదరు, బై నోయింగ్ మై ఇన్స్టింక్ట్, ఆయన నన్ను లయోలా కాలేజీలో జాయిన్ చేశారు. లయోలా కాలేజీ డిసిప్లిన్కి మారు పేరు. ఇటువంటి కంటెస్ట్ చేయటం అయ్యి అనేది ఉండేది కాదు. అది కాక ఆ లయోలా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా అగ్రకున్న కులాల వాళ్ళు, ఫిల్దీ రిచ్ పీపుల్ విత్ 10 థియేటర్స్, 20 థియేటర్స్, జ్యువెలరీ షాప్స్, టొబాకో బ్యారన్స్ అండ్ పీపుల్ ఫర్ క్యాజువల్ పర్పస్ దోస్ డేస్. అమెరికా లాంటి కంట్రీకి వెళ్ళేసి వారం రోజులకి వెళ్ళేసి వచ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళు. ఆ పరిస్థితుల్లో నాకు అనిపించింది ఏమైనా ట్రై చేద్దాము అని. బట్ ఆ ట్రై చేయడానికి నాకు ఇట్ టుక్ మీ 1 year, బికాజ్ అందరినీ కూడా ఐ హ్యాడ్ టు టేక్ దెమ్ అలాంగ్ విత్ మీ. దాని ద్వారా నేను పోటీ చేయటం వల్ల ఆ సంవత్సరం 1974లో గెలవడం జరిగింది. అంటే టై వచ్చింది ఇద్దరికి, 490 votes 490 votes. ఇద్దరం గెలిచాం. ఇద్దరం దాన్ని ఆ 1 yearని సేల్ చేసుకుంటా చేసుకున్నా. చాలా అది వెరీ గ్రేట్ బిగినింగ్. అది వచ్చిన తర్వాత ఆ లీడర్షిప్ ఉండటం వల్ల నాకు ఎక్కువ మంది తెలియటం వల్ల, అప్పుడు పేద పిల్లలు జేబీఆర్ హాస్టల్ అని ఉండేది. పేద పిల్లలు వాళ్ళు అప్పటికే ఈ జెస్యూట్ ఫాదర్స్ చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఫీజులు. కొంతమందికి ఇంకా కాకపోతే నేను ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి అట్లా ఆ ఉన్న 2-3 ఏళ్ళలో. నాన్నగారు కూడా ఓపెన్ చేసినట్టున్నారు ఈ హాస్టల్స్ అవి అప్పట్లో. ఇది నిరంతరం దళితులకి చేయాలని ఈ హాస్టల్స్ ఓపెన్ చేసి పిల్లల్ని చదివించుకోవాలని ఇది మేము చాలా చక్కగా రన్ చేసాం. మరి మా పొలిటికల్ ప్రత్యర్థులు మా హాస్టల్ మీద ఆల్వేస్ ఏదో బ్లేమ్ చేసేవాళ్ళు, అన్నం బాగాలేదని, కూర బాగాలేదని. బట్ నాకు తెలిసి ఈ రోజున పోల్చుకుంటే నేను ఎప్పుడు కూడా చూస్తా మేము క్వాలిటీలో మాత్రం ఎప్పుడు కూడా అంత తక్కువ చేయలేదు. తర్వాత నాకు తెలిసి మరింకొక విషయం, పనులు చేయించుకోవడానికి వచ్చిన విలేజ్ వాళ్ళు, గ్రామస్తులు వాళ్ళు రాత్రులు 8ంటికి 7ంటికి వస్తే మా ఫాదర్ అప్పటికి వంట వాళ్ళు నిద్రకి వెళ్ళిపోయేవాళ్ళు. మరి మా ఫాదరు, మా నాయనమ్మని, మా మదర్కి వాళ్ళకి ఏమన్నా ఉంటే వండి పెట్టండి అని అంటే, పాపం వాళ్ళకి ఆ రాత్రిపూట 9ంటికి వండితే తిని, అంటే వాళ్ళు వెళ్ళేవరకు 12 ఎప్పుడో అవుద్ది, ఆకలితో ఉంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి భోజనాలు పెట్టి 20 మందే కానీ 30 మందే కానీ చాలామందికి భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు. బట్ దీనిలో కూడా చాలా ధార్మికులు ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ వాళ్ళు, బ్రాహ్మిన్స్, వాళ్ళే బస్తాలు బియ్యం పంపించేవాళ్ళు. నాకు తెలిసి బాగా కోనలపురం చంద్రరావు గారని వైశ్య ప్రముఖుడు విజయవాడలో, వారు అయితే మా ఫాదర్కి ఫోన్ చేసి ట్రక్ పంపించు, ఈ ట్రక్లో 10 బస్తాలు బియ్యం వస్తున్నాయి, కందిపప్పు 2 బస్తాలు వస్తున్నాయి ఇట్లా అని పంపించేవాళ్ళు. అంటే మంచివాళ్ళు, ఒక మంచి చేయాలనే తపన ఉన్నవాళ్ళు. అటువంటి సొసైటీ రావాలని మేము కోరుకుంటాం. అంటే 74 మీరు విద్యార్థి సంఘ నాయకులకి ఎన్నికైన టైం అంటే అప్పట్లో కుల వివక్ష చాలా ఎక్కువగానే ఉండేది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అన్ని కులాల వారిని కలుపుకోవడం, మీరు 490 ఓట్లు సాధించగలగడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎలా జరిగింది? అంటే అక్కడ కుల ప్రస్తావన తేకుండా లీడర్షిప్ క్వాలిటీ మీద మాట్లాడగలిగాం. నన్ను డిబేట్లో పెడితే నేను కూడా ఈక్వల్గా వాళ్ళతో మాట్లాడేవాడిని, నేను కూడా ఈక్వల్గా మాట్లాడగలిగేవాడిని.
ఇన్ఫ్యాక్ట్ నేను అంత చెప్పలేను కానీ నా అవతల క్యాండిడేట్ సగం ఆయన కులం వాడుకున్నాడేమో అని నేను అనుకుంటాను. నేనైతే నా మెరిట్ మీదే వచ్చాను కానీ ఆయన వాడుకున్నాడని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అరే నాకు మళ్ళీ నువ్వు ఈక్వల్గా వస్తావా నాకు అన్న ఉద్దేశంతో. దానికి కారణం అనర్గళంగా మేము నేర్చుకోవటం, ఇంగ్లీష్ మాట్లాడటం. లైలా కాలేజీలో ఉన్నప్పుడు ఫౌండేషన్ బాగా చక్కగా పండింది. డిబేట్లు ఏ డిబేట్ అయినా కానీ దూసుకుంటా వెళ్ళి మాట్లాడగలటం వల్ల దాన్ని విన్నోవర్ అయ్యాం. అందరూ బెటర్ లీడర్ అనటం వల్ల నన్ను ఎన్నుకోవటం జరిగింది. ఓకే. ఆ తర్వాత మీ చదువులు ఎటువైపు సాగాయి? నా చదువు ఆ తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత స్మాల్ స్టింట్ అహ్మదాబాద్లో ఒక జాబ్ వచ్చింది. అది కొన్నాళ్ళు ఉండి అక్కడ అది వదిలేసేసి తర్వాత హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఇన్సూరెన్స్లో జాబ్ వచ్చింది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఫస్ట్ అటెంప్ట్లోనే. దానిలో జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యేవాడిని ఆ సివిల్ సర్వీసెస్కి. ప్రిపేర్ అవటం వల్ల సెకండ్ అటెంప్ట్లో నాకు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి ఈ సర్వీస్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. అంటే ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి మీరు ఆ టైంలో ప్రిపేర్ అవుతున్న టైంలో అటు మీ స్టాఫ్, మీ కొలీగ్స్ నుంచి కానీ, మీ యాజమాన్యం నుంచి కానీ, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో అంటున్నారు కదా, ఆ కొలీగ్స్ నుంచి కానీ లేదా ఆ యాజమాన్యం నుంచి కానీ మీకు సహకారం ఎలా ఉండేది మీరు ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే సమయంలో? యాజమాన్య సహకారం అనేది అప్పటికి దళితుల మీద ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. దళితుడు అనేవాడు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కాకూడదు అనేది కుల వ్యవస్థలో భాగం. నేను చదువుకుంటున్నానని తెలిసి మా పైన ఉన్న రీజనల్ మేనేజరు నాకు చాలా వర్క్ లోడ్ పెంచేవాడు. కావాల్సిన వార్నింగ్ లెటర్స్ పంపించేవాడు. ఇవన్నీ చేసేవాడు. కానీ నేను ఒకటే కృతనిశ్చయంతో పెట్టుకున్నా, ఇటువంటి అన్ని పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను దళితుడిగా పుట్టాను కాబట్టి నన్ను ఏడిపించడానికి వీళ్ళంతా ఉంటారు కాబట్టి నాకు వీళ్ళు కాదు ముఖ్యం. నాకు యూపీఎస్సీలో నేను సెలెక్ట్ కావాలన్న ఉద్దేశంతో నిరంతరం రాత్రుల్లో పగలు చదువుకునేవాడిని. దానికి కారణం ఏంటంటే నేను కత్మా వాళ్ళకి వెళ్ళే సినిమాలకు వెళ్ళేవాడిని కాదు, ఆ టైంలో బార్లకు వెళ్ళేవాడిని కాదు, వెళ్ళి డైనింగ్ హోటల్కి వెళ్దామని 3 గంటలు వేస్ట్ చేసేవాడిని కాదు. నా జాబ్ అయిపోయిన తర్వాత 6:30కి షార్ప్గా నేను బాంబేలో నా రూమ్కి వచ్చి నేను చదువుకునేవాడిని 8 వరకు. తర్వాత 8 నుంచి 9 వరకు డైనింగ్, 8 నుంచి 9, 9:30 వరకు డైనింగ్ హాల్. తర్వాత 9:30 నుంచి 11 వరకు 11:30 చదువుకునేవాడిని. షార్ప్గా 4ంటికి లేచేవాడిని, మళ్ళీ చదువుకునేవాడిని. ఇదే ప్రక్రియ. నేను రాసుకున్న షెడ్యూల్లో ఎప్పుడైనా కానీ ఒక 10 పేజీలు వెనకబడ్డానని తెలిస్తే అది నా తప్పిదంగా భావించి నా నిద్రను ఫోర్గోయి ఆ 10 పేజీలు క్లబ్ చేసుకొని మళ్ళీ నార్మల్ షెడ్యూల్కి వచ్చేటట్టు చూసుకొని నేను నా ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. అంటే నాకు నిరంతరం యూపీఎస్సీలో ఒక జాబ్ కొట్టాలనే ఉద్దేశం తప్పించి అది ఏదీ కనపడేది కాదు. నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నా కానీ జర్నీలో అందరికి వెళ్ళే నేను నిలబడేవాడిని కాదు. ఆ ఉన్న ట్రైన్, ఖాళీగా ఉన్న ట్రైన్ చూసుకొని ఆ టైమింగ్కు దానిలో చివరగా ఎంత తోసినా కానీ మనుషులు ఇంక వెళ్ళలేడు అనే ఆ చివరిలో కూర్చునేవాడిని. మధ్యలో కూర్చోవటం, ఇంకొకళ్ళు తోసేయటం ఇట్లాంటివి లేకుండా నేను చివరిలో కూర్చోవటం వల్ల నేను అనుకున్న అర్ధగంట జర్నీయో 40 నిమిషాల జర్నీలో 5 పేజీలు 6 పేజీలు చదువుకున్న వాళ్ళని పూర్తి చేసుకొని వెళ్ళేవాడిని. దాని ద్వారానే నాకు ఈ సివిల్ సర్వీస్ రావడానికి కారణమైంది. అంటే సివిల్స్లో మీరు అనుకున్నది సాధించిన తర్వాత మొదటిగా మీరు చేసిన ఉద్యోగం? సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా తోడ్పడిన వాళ్ళు నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, జగన్నాథ శాస్త్రి అని. చాలా చక్కని వాడు. ఆయన బ్రాహ్మణుడు అయినా కానీ నాతో మాత్రం మమేకమై వారి మమ్మీ, వారి మదరు, వారి ఫాదరు వాళ్ళ ఒక బిడ్డలాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఈయన నాకు కావాల్సిన
సూచనలు అన్నీ ఇచ్చేవాడు. ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేవాడు. ఒక్కొక్కసారి నాకు టైం చాలకపోతే కొన్ని ఇష్యూస్ ఆయనకి ఇస్తే ఆయన నాకు ప్రిపేర్ చేసి ఇచ్చేవాడు. ఆయన బాండింగ్ మాకు ఇప్పుడు ఒక 50 ఏళ్ల బాండింగు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నేను జాబ్ చేరిన తర్వాత వాళ్ళ మదర్ ఏదో చిన్న కోరిక అడిగింది, అయ్యా ఇయరింగ్ గైడ్ ఏదైనా కొనివ్వరా అని అంటే నేను కొనిచ్చాను. ఎలా ఫీల్ అయ్యారు మరి ఆవిడ? చాలా సంతోషం. అసలు ఎగ్జార్బిడెంట్. ఆయన మా ఇంట్లోకి వచ్చేవాడు. మా ఇంట్లోకి వస్తే ఆ వచ్చిన టైంలో ఆ ఇల్లును మొత్తం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి, నిష్ఠాతుడుగా నీకు ఎట్లా ఉండాలో అట్లానే పెట్టుకో, మేము నాన్ వెజిటేరియన్ గిన్నెను ఏమి తినాం ఆ రోజుల్లో. ఆయన ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో ఉండి ఆయన ప్రిపేర్ అయ్యేవాడు. వాళ్ళు కూడా కంఫర్ట్ ఫీల్ అయ్యేవాడు. కాబట్టి వారి సహకారం కూడా నేను మరవలేనిది. నేను అందుకనే వీడియో రూపంగా కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఆయన చాలా అమోఘంగా చేశాడు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్తే కాకినాడ దగ్గర పెద్దాపురంలో ఉంటారు, నేను వెళ్ళి పలకరించి వస్తూ ఉంటా. వారు కూడాను ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే దిగుతాడు. చాలా ఒక వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గానే ఉంటాడు. ఓకే, అంటే మీరు సివిల్స్ పాస్ అయ్యే టైంకి మీకు మ్యారేజ్ అయిపోయిందా? ఆ సివిల్స్ రాస్తున్నప్పుడు రాస్తున్న టైంలో మ్యారేజ్ అయింది. కాబట్టి అదే ప్రిపరేషన్. మ్యారేజ్ అయినా కానీ డీవియేషన్ మాత్రం సివిల్ సర్వీసెస్ మీద డీవియేషన్ జరగల. మేడం గారి సహకారం ఎలా ఉండేది ఈ విషయంలో? అంటే ఆ సహకారం ఆమె కూడాను ప్రోత్సాహం ఉండేది. కాబట్టి నేను అక్కడ అహ్మదాబాద్లో ఉండేవాడిని, ఆమె ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తుండేది. అందువల్ల ఆమె సహకారం కూడా ఎప్పుడు కూడాను ఇది మానేయ అన్నది ఏమీ లేదు. ఇద్దరు కూడా తలంపు పైకి రావాలనే ఉద్దేశంతోనే ఉంది. కాబట్టి దానిలో సెకండ్ థాట్ ఏమి లేదు. ఓకే, తర్వాత ఈ రైల్వేస్ ఐఆర్టీఎస్లో అధికారిగా మీరు చేరిన దగ్గర నుంచి మీరు ఎదిగిన తీరు చూస్తుంటే నిజంగా చాలామందికి మీరు ఒక మోడల్ కింద తీసుకోవచ్చు అనేది తెలుసుకున్నంత వరకు మాకు అర్థమవుతుంది. అసలు ఇలా ఎదగడానికి మీకు కారణం ఏంటి? ఎదగడానికి కారణం ఏంటంటే రైల్వేలో జాయిన్ అయినప్పుడు మా తాత ముత్తాతలు ఎవరు కూడా రైల్వే వర్కింగే తెలియదు, అసలు రైల్వే తెలియదు. మళ్ళాటి వాళ్ళకి ఎప్పుడన్నా ఎక్కితే ఒక 50 రూపాయలు పెట్టు 25 రూపాయలు పెట్టు ఒక టికెట్ కొనుక్కొని ఎక్కడో చోట దిగి వస్తుంటాం. అదే ఒక సామాన్య ప్రయాణికుడి జీవిత యానం. కానీ జాయిన్ అయిన తర్వాత తెలిసింది కుల వివక్షత ఎట్లా ఉంటుంది అని. అయ్యో అబ్సల్యూట్లీ రైల్వేస్ ఈజ్ నాట్ భారత వ్యవస్థకు దూరంగా ఏమి లేదు. కాబట్టి అన్ని వ్యవస్థలు భారత కుల వ్యవస్థలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి కుల వ్యవస్థ దానిలో కూడా ఉంది. మీరు నా పేరు భరత్ భూషణ్, వాళ్ళు అనుకున్నారు కాయస్థుడు అనుకున్నారు. యూపీ కాయస్థుడు అంటే కాయస్థుడు అంటే కాయస్థుడు అంటే ఒక అగ్రవర్ణాల కులం. బ్రాహ్మిన్స్ తర్వాత రెండో కులం. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి గారు లేకపోతే కమ్మవారు వెలం వారు వాడుకున్నారు. అట్లాంటి క్యాస్ట్ అని అనుకున్నారు. పోస్టింగ్ 2 రోజుల ముందు తెలిసింది వారికి ఈయన ఎస్సీ వాడు అని. నన్ను తీసుకెళ్ళి మీరజ్లో వేశారు. ఒక 1000 కిలోమీటర్ల దూరంలో వేశారు. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు నిన్నటి వరకు నాకు ఇస్తాను అని ఈ రోజుని తీసుకొని వెళ్ళారని. నా కొలీగు ఒక ఆయన అడిగితే అన్నాడు, నీ కులం తెలిసింది వాళ్ళకి, అందువల్ల యువర్ ఏ అన్వాంటెడ్ బాయ్. తర్వాత ఏంటంటే తెలియరాని అన్రిటన్ ఎక్కడ రాయని ఇది జనరల్గా నానుడి ఉన్న పదాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెద్ద ఎఫిషియెంట్గా పనిచేయరు అని ఒక నానుడి రైల్వేలో. నాకు అది బాగా కలిసి వేసింది. ఈ పదజాలాన్ని మనం ఎస్సీ వాళ్ళం కూడా బాగా రన్ చేస్తాం, బాగా శ్రమ పడతాం, మంచి వృద్ధిలోకి తెస్తాం అని మేము దానికి కరాఖండిగా నిలబడి ప్రతి అసైన్మెంట్లోనూ మంచి పేరు తెచ్చాం. నేను భద్రతా అధికారిగా ఉన్న రోజుల్లో ఏకదమ్ యాక్సిడెంట్లు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ఎంతో మంచి లోకోలు వచ్చినాయి, మంచి పట్టాలు వచ్చినాయి, రైలు పట్టాలు. ఇదివరకు వుడెన్ స్లీపర్స్ ఉండేవి,
ఇప్పుడు కాంక్రీట్ స్లీపర్స్ అవి 70 ఏళ్ళ వరకు నిలబడతాయని వినికిడి. మరి ఇదివరకు వానలో చీక్కుపోయి అవి అట్లాంటివి ఉండేవి. ఆ పరిస్థితుల్లో సేఫ్టీ ఆఫీసర్గా భద్రతాధికారిగా చేస్తే మంచి డివిడెండ్స్ తీసుకొచ్చాం. అంటే మీ కెరీర్లో మీరు ఏ వృత్తిలో అంటే ఏ ఉద్యోగంలో ఉన్నా దానికే ఒక కళ తీసుకొస్తారని చెప్పి అంటుంటారు. దాంట్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 91లో పుష్కరాల సమయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా మిమ్మల్ని వేయడం. ఆ సమయంలో ఏం జరిగింది? అంటే ఏం లేదు, దానిలో జరిగింది అంటే అది మీకు ఇష్టం లేదు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కూడా మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. ఎందుకు అనంటే అంతకుముందు తుని సామర్లకోట 60 కిలోమీటర్ల ట్రాక్ కొట్టుకెళ్ళిపోయింది వరదలు వచ్చి. కానీ మా ఆఫీసర్సు నేను పనిచేయటం తీరు యాక్సిడెంట్లు జరిగినప్పుడు క్విక్గా డిసిషన్ తీసుకోవటం, డిస్పోజ్ ఆఫ్ చేయటం అవి చూసి ఈ కుర్రవాడిని ఇక్కడ ప్రత్యేక అధికారిగా ఈ రెస్టోరేషన్ చేయడానికి పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు. దానిలో కారణం ఏంటంటే అప్పుడు సివిల్ ఇంజనీర్స్ అన్నారు, ఈ 60 కిలోమీటర్ల ట్రాక్ రెస్టోర్ చేయాలంటే ఒక 6 నెలలు పట్టుద్ది అని అన్నారు. 6 నెలలు పట్టుద్దనంటే గౌహతి నుంచి త్రివేంద్రం వెళ్ళాల్సిన వాడు 6 నెలలు ఆగిపోవాలి. తర్వాత అట్లానే త్రివేంద్రం నుంచి గౌహతి, కలకట్ట, దిమాపూరు అటువంటి ధన్బాదు ఇటు సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు మా పెద్ద ఆఫీసర్ రవాణా అధికారి వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ ఆఫీసర్ని భద్రత స్పెషల్ ఆఫీసర్గా పెట్టి మనం చేద్దామని నన్ను పంపించారు. యాక్చువల్గా వరదలు వచ్చిన తర్వాత ఒక 15 రోజుల వరకు కూడా అదంతా స్లషీ సాయిల్, విపరీతమైన దోమలు అని శబ్దం చేస్తున్న ఇది ఉండటానికి ఉండలేవు. చాలా తుని అనేది చాలా చిన్న స్టేషన్. మేము అప్పుడు 10 ట్రైన్లో మనుషుల్ని ఇక్కడ నుంచి రోడ్డు మీద నుంచి తుని నుంచి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని దించి అక్కడ మళ్ళీ ట్రైన్లో ఎక్కించి అక్కడ వాళ్ళని బస్సులో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని ట్రైన్లో పంపించాలి. దానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులతో లైజెన్స్ చేసుకొని ట్రైన్స్ అన్నీ చేశాం. కానీ నన్ను ప్రత్యేక అధికారిగా కలిచివేసింది ఏంటంటే చిన్న స్టేషను, చిన్న ప్లాట్ఫామ్లు. ఒక 1000 మంది వస్తే ఆ ప్లాట్ఫామ్లో పడతలేదు. ముసలివాళ్ళు, ముసలివాళ్ళు, నడవలేని వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ప్రత్యేక అధికారిగా నాకు ఒక బాధ, అక్కడ కలరా వ్యాధులు అట్లాంటివి రాకుండా ఉండటానికి బ్లీచింగ్ పౌడరు కావాల్సినవి, తర్వాత ఈ దోమలు పోవటానికి ఇవన్నీ నిరంతరం జనాలను పెట్టుకొని నేను సూపర్విజన్ చేసుకోవాలి. మళ్ళీ చూసుకున్న తర్వాత బస్సులో వచ్చినవాడు 1 నుంచి 40కి వచ్చినవాడిని మళ్ళీ ఈ బోగీలో 1 నుంచి 40కి ఎక్కించాలి. రెండో బస్సులో 41 నుంచి 72కి వచ్చినవాడిని ఎక్కించాలి. ఎందుకంటే అతని జర్నీ ఇంకో 24 అవర్స్ ఉంటుంది, అది చూసుకోవాలి. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారేనని మా అధికారి అయిన విజయవాడ డివిజన్లో ఉన్న అధికారిని అడిగాను, మాకు పలానా ఫ్యాన్లు కావాలి, లైట్లు కావాలి, ఇవన్నీ అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇది 6 నెలలు అవుద్ది ప్రొక్యూర్ చేయడానికి అని అన్నాడు. అప్పుడు నాకు మైండ్లో వచ్చింది ఈ 6 నెలలకి ఈ ఈవెంట్ అయిపోద్ది. అందుకని షామియానా టెంట్ హౌస్కి వెళ్ళాను. టెంట్ హౌస్కి వెళ్తే టెంట్ హౌస్ ఆయన ముందు భయం, గవర్నమెంట్ వాడు తీసుకుంటాడు కానీ డబ్బులు ఇవ్వాలని, రెండోది రేటు మీద బార్గెన్ చేస్తాడని, తర్వాత ఏమన్నాడు నాకు రేపు పెళ్ళి ఉంది, ఎల్లుండి పెళ్ళి ఉంది, అవతల ఎల్లుండి పెళ్ళి ఉంది, ఏమి లేవు కానీ గవర్నమెంట్ ఇవ్వడానికి ఇష్టం లేదు. నేను ఆయనకి వెళ్ళి ఆ సెన్స్ చేసిన తర్వాత ఆయన మైండ్ వెళ్ళి గవర్నమెంట్ నుంచి 50,000 తీసి 50,000 ఇచ్చి ఈ 50,000 పెట్టుకోని దగ్గర నువ్వు ఎంత ఫీజు అయితే అంత తీసుకో, నాకు 1000 చైర్లు ఇచ్చేయాలి. అతనికి ఒక పెద్ద ఆశ్చర్యం, గవర్నమెంట్లో ముందు డబ్బులు ఇచ్చి
ఇట్లా అంటున్న వాడు ఏంటి ఇది, నేను రోడ్డు అన్నా, నువ్వు ఇవ్వలేదనంటే మాత్రం యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఐఎమ్ సీజింగ్ యువర్ షామియానా, గవర్నమెంట్ పరం, నేనే పెద్ద ఆఫీసర్ని, నాకు ఇంకెవడో ఏం చెప్పడం, ఈ నేనే వాడుకుంటాను ఇవన్నీ. వాడికి అది కూడా థ్రెట్ ఇచ్చి తీసుకొచ్చి చైర్స్ 1000 చైర్లు వేస్తే బామ్మలు, అమ్మమ్మలు, చిన్నపిల్లల తల్లులు అందరూ వచ్చి నా ఆశీర్వాదం చెప్తున్నారు నాకు. అయ్యో నువ్వు ఎవడవయ్యా, నువ్వు ఒక రాముడిలాగా ఉన్నావయ్యా, నీకు ఇంత మంచయ్యా, గవర్నమెంట్ వాళ్ళు చేస్తారా ఎట్లాంటి అని అన్న తర్వాత రెండోది, అంటే మీరు ఎంత చేస్తున్న ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందిందా, మీ పై అధికారుల నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి? ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడాను ప్రతి వాళ్ళకి చెప్పేది, గవర్నమెంట్ నుంచి పైనుంచి వస్తుంది ఇస్తుంది అని వెయిట్ చేస్తే నీ టైంలో నువ్వు సక్సెస్ కాలేవు, నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు పైన అడుగుతాను అది ఇది అంటే ఎప్పుడు అడగబాక, నువ్వు చేయాల్సింది ధర్మం, నువ్వు అక్కడ కూర్చున్న ఆఫీసర్వి, నువ్వు చేయగలిగితే చేయి, లేకపోతే తప్పుకు. నేను అందువల్ల అది తీసుకొచ్చి పెట్టాను. మా ఆఫీసర్కి తర్వాత చెప్పాను, బెజవాడ ఆఫీసర్కి, ఎట్లా చేశానంటే గుడ్ అన్నాడు. తర్వాత రెండో రోజున తీసుకొచ్చి ఫ్యాన్లు పెట్టేశాం, మూడో రోజున బల్బులు పెట్టేశాం. దీన్ని పెడతాం ద్వారా, ఫ్యాన్లు పెడతాం వల్ల అక్కడ సల్టరీగా ఉండే రూము, ప్లాట్ఫామ్ చాలా చక్కగా గాలి, పెద్ద పెద్ద ఫ్యాన్లు అన్నీ ఎన్ని పెడితే అని పెట్టేయటం వల్ల వాళ్ళందరూ చక్కగా అయిపోయి, వాళ్ళు ఏం చేశారు, జార్జ్ ఫెర్నాండేజ్ అప్పుడు రైల్వే మినిస్టర్, ఆయనకి 1,00,000 లెటర్స్ వెళ్ళినాయి అంట ఎప్రిసియేషన్. అమోఘంగా చేసింది దక్షిణ మధ్య రైల్వే సేవలు చేయటంలో, ఇట్లాగానే వెళ్ళింది. ఒక రోజున నా పెద్ద అధికారి నాకు పిలిచి, ఏం మాయాజాలం చేశావు, మీ బాస్ అడుగుతున్నాడు నిన్ను, జీఎం గారు అని అన్నాడు. నేను అనుకున్నా జీఎం గారు నన్ను కోప్పడతారేమో అని అనుకున్నా. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, అరే యు మెస్మరైజ్ ద మినిస్టర్, ఐ డోంట్ నో వాట్ మేడ్ యూ, అంటే నువ్వు ఆశ్చర్యచకితులు చేశావు అని అన్నాడు. తెలియదు సార్ అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఐ రిసీవ్డ్ ఏ వండర్ఫుల్ లెటర్ ఫ్రమ్ మినిస్టర్ కాంప్లిమెంటింగ్ యూ అండ్ యువర్ ఆఫీసర్ క్వాలిటీస్, ఇది చాలా కుడోస్ టు యూ అని అన్నాడు. చాలా పెద్ద నేమ్ వచ్చింది. అందరూ మీలాంటి ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారు, నీకు మంచి రైల్వే బోర్డు అవార్డు వస్తుంది చూసుకోండి అని అన్నారు. వచ్చాయి మరి అవార్డ్స్ వచ్చాయి మీకేమన్నా? నాకు కుల వివక్షతలో అవార్డు ఇవ్వలేదు కానీ 200 రూపాయలు క్యాష్ అవార్డు ఇచ్చారు. క్యాష్ అవార్డు 200 రూపాయలు ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది, ఇంత శ్రమ పడ్డాం కానీ కులం అనేది అనుకుంటే అది కనపడదు. అట్లానే ఆ రెప్యుటేషన్ మీద గోదావరి పుష్కరాల్లో పోస్ట్ చేశారు నన్ను. ఓకే, అందరూ హిందువులే, ఎవడు కూడా పుష్కరం గురించి చెప్పలేడు. బెటాలియన్ ఆఫ్ పీపుల్ 5,000 మంది నా దగ్గరికి వచ్చారు, చెప్పండి అయ్యా ఈ పుష్కరాల గురించి అంటే ఒక్కడు చెప్పడు. మరి ఎలా తెలుసుకున్నారు? ఏం చేశాను నేను, పండితులు ఆవదానులు ఉంటారు రాజమండ్రిలో, చాలా వేద పండితులు ఉండే ప్లేస్ అది. ఒక ఆవదాని గారికి ఫోన్ చేసి, సార్ నాకు ఈ పుష్కరాల గురించి మీరు చెప్పాలి అని అన్న. టైం ఎప్పుడు అని అన్నాడు. మీరు చెప్పండి మీ టైం అని అంటే, అయ్యా నాకు 5 నుంచి ఫుల్గా బిజీగా ఉంటాను, చాలామంది వస్తారు, మరి మీరు నాకు ఎప్పుడు ఇవ్వగలరు టైం అంటే, మీరు 4 నుంచి 5కి రాగలరా అన్నారు. 4 కాదు, మీరు 3 చెప్తే కూడా వచ్చేస్తాను అన్న. నేను వెళ్ళి ఒక 10 రోజులు 4 నుంచి 5కి కూర్చొని ఆయన దగ్గర మొత్తం తెలుసుకుంటే, మా డిఆర్ఎం జిఎం వచ్చేవాళ్ళు వచ్చి ఒక్కొక్కడు క్వశ్చన్ చేస్తాడు, ఈ పుష్కరం అంటే ఏంటి, ఆ పుష్కరం అంటే ఏంటి, ఇదంటే ఏంటి, అదంటే ఏంటి. నేను తరోగా అట్టగట చెప్పాను. తర్వాత అక్కడ గోదావరిలో ఒక ఆఫీస్ ఉంది, ఫ్లడ్ కంట్రోల్ ఆఫీస్. అది 200 ఏళ్ళ మట్టి ఫ్లడ్స్ ఎట్లా వచ్చినాయో ఆ డేటా ఉంటుంది. మా గోదావరి పుష్కరాలు ఉన్నప్పుడు ఒకసారి ఏమన్నా వరదలు వస్తే మనుషుల్ని డిశ్చార్జ్ చేయడానికి ఏం చేయాలి, ఎంత వాటర్ వస్తే ఎంతవరకు మునిగిపోద్ది, నేను పెట్టుకున్న నా ప్లాట్ఫామ్ మునిగిపోద్దా, ప్లాట్ఫామ్ మునుగుద్దా, లేకపోతే ప్లాట్ఫామ్ పైన ఉన్న నా బ్రిడ్జ్ ఎంతవరకు వస్తాయి, ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేసుకొని నేను తరువుగా ఉండటం వల్ల నా ప్రతి ఆఫీసరు ఎవ్రీ 2 days ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు.
నేను చెప్తున్న దానికి మంత్రముగ్ధుడైపోయి తర్వాత కొవ్వూరు గోదావరి రాజమండ్రిలో యావరేజ్న ఆ రోజుల్లో 91లో 5,000 మంది పాసింజర్స్ పర్ డే దిగటం కానీ ఎక్కడం కానీ జరిగేవాళ్ళు. ఓకే. అంటే బేసికల్గా చూసుకుంటే ఎలాగో హిందూ ధర్మం అని వచ్చింది కాబట్టి సనాతన హిందూ ధర్మం కలిగిన దేశం మన దేశం. మొదటి నుంచి కూడా హిందువులు ఎక్కువ ఉన్న దేశం. అలాంటి అంటే అందరూ అన్నీ అంటే కులాలకు సంబంధం లేకుండా ఎక్కువగా ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉండే దేశం మనది. అలాంటి దేశంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవం కూడా ఒక భాగం అయిపోయిన దేశం. ఆ క్రైస్తవానికి ఎక్కువగా దళితుల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తుంది అని చెప్పి చాలా వరకు తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు అసలు? దానికంటే మీరు ఇందాక మొట్టమొదటిలో చెప్పింది బ్రిటిషర్స్ వచ్చారు, వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అటు వెళ్ళారు అంతే. దానికి డిఫరెన్స్ ఏముంది? యూ ట్రీట్ మీ ఆన్ పార్ విత్ అలాంగ్ విత్ ద పీపుల్. పెబ్బేరు మంటలం అని ఉంది మహబూబ్ నగర్లో. ఇప్పటి వరకు కూడా రామాలయంలో మా దళితుల్ని ఎంటర్ కానియట్లేదు. వెళ్ళారు అని అంటే వాళ్ళని చంపేశారు. మరి ఇటువంటి ఎందుకు కావాలి? నేను వెళ్ళాను సోషల్ యాక్టివిస్ట్గా, ప్రొటెస్ట్ అండ్ సేవ్ లైఫ్స్ ఆఫ్ మై పీపుల్. ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయంటే ఆశ్చర్యం అనుకోవాలి. మరి దాని మీద చట్టాలు న్యాయపరమైన చర్యలు చట్టం తీసుకోవాలి కాదు, మనుషుల్లో పర్సెప్షన్లో చేంజ్ రావాలి. నీ కుల వ్యవస్థలో కులంలో ఉన్న ఇది నేను ఈ పని చేయకూడదు అనేది ఆలోచించాలి. ఓకే. అది వచ్చిన రోజున ప్రతి వాళ్ళు ఇదిగో అగ్ర కులాల్లో అందరూ తప్పు అని అనటం పొరపాటు. మంచి వాళ్ళు ఉన్నారు. నేను ఇందాక చాలామంది పేర్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను. వెన్నెలకంటి రాఘవయ్య, రామ్జీ పంతులు, ఆర్ఎస్ కృష్ణను, పిఎస్ కృష్ణను, మరి వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు ఎంతో మంచి పనులు చేశారు. అట్లాంటి వాళ్ళు రావాలి మనకి. ఓకే. అంటే ఇంకా చూసుకోండి, మీ విషయానికి వస్తే మీరు చివరిగా రైల్వేస్లో చేసిన చివరి బాధ్యత అంటే ఆ ఉద్యోగం ఏదంటారు? మీరు రిటైర్ అయ్యే ముందు. ప్రథమ వాణిజ్యాధికారిగా రిటైర్ అయ్యాను. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం కానీ అసలు ఎప్పుడైనా సరే ఒక వయసుకు వచ్చి ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారంటే రిలాక్సేషన్ కోసం, లేదంటే ఏ వ్యాపారాలో లేదంటే ఇతర వ్యాపకాలు అయ్యో చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు. కానీ మీకెందుకు ప్రజాసేవ అని చెప్పి ప్రజాసేవ చేయాలి అన్న ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు రిటైర్ అయిన తర్వాత కూడా? గవర్నమెంట్ జాబ్ అనేది ఒక వృత్తి కల్పించుకోవడానికి ఉన్న ఒక జాబ్. నిరంతరం నీ జాతిని నువ్వు లేపాలి అని అనుకుంటే, పైకి తీసుకురావాలని అనుకుంటే, ఈ పదవీ విరమణ అనేది ఒక సాకు కాకూడదు. పదవీ విరమణ తర్వాత నీకు దొరికిన టయాన్ని నీ జాతి అభివృద్ధి చేయడానికి, మనుషుల్లో చైతన్యం తీసుకురావడానికి, మన హక్కులు మనం పోరాడుకోవడానికి ఇవి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఈ పదవి ముందు కూడా నాకు ఎన్నో పదవులు రావాలి. అది రావటానికి కూడా రాకుండా ఉండటానికి ఎంతో కుల వివక్షతో నన్ను చాలా బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారంటే మా మదర్కి మా వైఫ్కి క్యాన్సర్ వచ్చి ఉన్న టైంలో నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే రైల్వేకి వెళ్ళమన్నారు. అది ఓన్లీ కులం మీద ఉన్నదే చూపించారు తప్పించి, అరే ఇతను ఈజ్ ఎన్ ఏ బర్డన్, మదర్కి బాగాలేదు, వైఫ్కి బాగాలేదు, ఇతన్ని ఇక్కడ ఉంచుదామనేది నా ప్రమోషన్ 3 ఏళ్ళు ఆపారు. ఎందుకు? వాళ్ళ మాట వింటలేదని. చూస్తా తల్లిని నేను భార్యని ఎట్లా వదులుకొని ఎవరు వెళ్తారు? అంతే కదా. మరి నార్మల్గా ఉంటే నేను కూడా వెళ్ళేవాడిని. ప్రమోషన్ ఎవరు వదులుకుంటారు? జీవితంలో ప్రతి మనిషి కోరుకుంటాడు, నాకు ఒక ఎలివేషన్ రావాలి, నాకు పదోన్నత కావాలని. మరి ఈ కుల వ్యవస్థలో అది అర్థం చేసుకోవాలి. ఇదిగో ఈ సాకు పెట్టుకొని ఇతను ఉండాలనుకుంటున్నాడు. సాకు ఏముంది? వాళ్ళందరికీ తెలుసు మా మదర్కి లంగ్ క్యాన్సర్ ఉందని, వీఆర్ ట్రీటింగ్ హర్ అని. మా మిస్సెస్కి బ్రెస్ట్ క్యాన్సర్ మేము ట్రీట్ చేస్తున్నామని తెలుసు. మరి నాకు ఒకే టైంలో ఇద్దరికి జరగరాని ఇది జరిగితే మరి నేను చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నా మీద ఉన్న ఉన్నతాధికారులు కుల వివక్షతో నా ప్రమోషన్ కొంతకాలం ఆఫ్ చేశారు. నా మీద జాలి దయ చూపించలేదు. కాబట్టి ఇటువంటి జాలి దయ కల్పించాలి అని అనుకుంటే నేను కోరుకునే సిస్టంలో దళితులు ప్రథములుగా ఉన్నత పదవుల్లోకి రావాలి. ఉంటే వాళ్ళ వాదన వినిపించడానికి స్కోప్ ఉంటుంది. ఎవరో ఏదో అనుకున్నట్టు
ఈ రిజర్వేషన్ ఉండాలా అని. ఈ రిజర్వేషన్ ఉండటం వల్ల ఇప్పుడు వరకు వాళ్ళు బాగుపడే కన్నా కథమ వాళ్ళే బాగుపడుతున్నారు. నేను ఇంకొక అధికారిగా నేను కోరుకునేది, అసలు తామాషా ప్రకారం ఎవరి పాపులేషన్ ఎంత అయితే అంత ప్రకారం వారు ఉంటే మంచిదని నేను కోరుకుంటాను. ఇది మనం ఎవరికి కూడా అన్యాయంగా కల్పించకూడదు. వాళ్ళు 5% అయితే వాళ్ళు ఉండాలి. కానీ ఇది ఈ విధంగా జరగట్లేదు ఈ కంట్రీలో రావాలని కోరుకుంటున్నాం. బెనోలెంట్ పీపుల్ రావాలని. నన్నపనేని వెంకట్రావు గారు అని ఉన్నాడు తెనాల్లో, వారు కాలేజ్ పెడితే దళితులకి ఇచ్చాడు, కమ్మవారికి బదులు దళితులకు జాబులు ఇచ్చారు. అటువంటి వాళ్ళు రావాలి. అటువంటి వాళ్ళు వస్తే లేపగలుగుతాం. ఎక్కడో వాళ్ళకి కనీసం ఈ మెడికల్ కాలేజీ అంటే ఏంటో తెలియదు, ఈ ఫార్మసీ కాలేజీ అంటే ఏంటో తెలియదు, హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియదు. ఇటువంటి వాళ్ళకి తెలియగలుగుతుంది. ఇవన్నీ తెలియగలగటానికి మాకు కారణం ఏంటంటే బిఆర్ అంబేద్కర్. చదువుకోండి అని చెప్తాం వల్ల మేమందరం పైకి రావటం వల్ల ఈ చదువుకోగలిగాం. కానీ ఇందాక ఒక పాయింట్ కూడా మీరు చెప్పారు, ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టు పే బ్యాక్ టు ద సొసైటీలో 20%లో 20% కాకపోతే నా పాయింట్ ఆఫ్ నేను అనుకున్న 5% అన్నా చేస్తే ప్రతి ఒక్క మనిషిది ధన్యమవుతుంది. ఈ రోజున నేను ఈ విద్యార్థుల్ని బెనిఫిషియల్ స్టూడెంట్స్ని పైకి తీసుకురావడానికి కారణం ఏంటంటే మనం జీవించే కాలం వెరీ లిమిటెడ్. ఈ జీవించే కాలంలో ఎంతమందిని పైకి తీసుకురాగలుగుతామో మనం చూడాలి. నువ్వు ఉంటావు ఉండకపోవచ్చు, బట్ నీ డీడ్ షుడ్ కవర్. ఈ రోజున అత్యంత పెద్దవాడు అని అంతర్జాతీయంగా పలుకుతున్న మాట బిఆర్ అంబేద్కర్, ఎ మ్యాన్ ఆఫ్ లార్జర్ దాన్ లైఫ్ సైజ్. ఆయన చనిపోయి 50-60 ఏళ్ళు అయినా కానీ ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నామంటే ఆయన మాట్లాడిన వీటి గురించి. చాలామందికి బిఆర్ అంబేద్కర్ని ఒక క్యాస్టిస్ట్గానే చూస్తున్నారు కానీ యూనివర్సల్ మ్యాన్గా చూస్తలేదు. దీనికి ఒక ఉదాహరణ, పేద ప్రజలకి ఓటు హక్కు అనేది అందరికీ ఇచ్చారు. ఓటు హక్కు 1905లో ఒక విధంగా ఉంది, 1919లో ఒక విధంగా ఉంది, 30లో ఒక విధంగా ఉంది. అప్పుడు ఓన్లీ ఎస్టేటు బిజినెస్ పీపుల్కే ఉండేది ఓటు. ఈ రోజున ఓటు అనేది ప్రతి ఒక్కడికి ఇచ్చింది. ఆ ఓటు విలువ మనం తెచ్చుకోకుండా ఆయన కోరుకున్న సమాజాన్ని తీసుకురాకుండా మనం పాల్గొంటున్నాం. 2, ఈ హిందూ సమాజంలో అంటే వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఆడవారికి సమన్యాయం ఇవ్వన కాలంలో సమాన హక్కు కావాలని చెప్పిన ఒకే గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఆయన గురించి నేను ఇంతవరకు కూడా చూడలేదు. ఒక్క సభ్య సమాజంలో ఉన్న మహిళలు ఆయన గురించి పెట్టి ఒక మీటింగ్ పెట్టిన ఒక ఫిక్కీని చూడలేదు, ఒక ఇండస్ట్రియల్ ఉమెన్ ఫోర్స్ని చూడలేదు, ఒక ఎక్కువ మందిని చూడలేదు. వాళ్ళల్లో మార్పు రావాలని కోరుకుంటున్నా. వాళ్ళ గురించి పరితపించి ఆయన గురించి ఉద్యోగం వదిలేసిన ఆయన. ఈ కంట్రీలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా రావాలని 1956లో ఆయన డిబేట్స్లో చెప్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావాలని ఆయన డిబేట్స్లో చెప్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఏ ట్రేడ్ యూనియన్ లీడర్ మాట్లాడ్డారు ఇది ఆయన ద్వారా వచ్చిందని. ఆడవాళ్ళు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ఇవన్నీ రావడానికి కారణం బిఆర్ అంబేద్కర్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ 1979లో పడిపోయినప్పుడు అది అంబేద్కర్ మాట వినలేదు కాబట్టి, ఈ రోజున అంబేద్కర్ మాట వినలేదు కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తక్కువైపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నారు. ఆయన ఏమన్నాడు, మనీ వర్సెస్ గోల్డ్ అని అన్నాడు. మనీ ఎంత ఉంటే దానికి వర్సెస్గా గోల్డ్ ఉండాలని అది చెప్పిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్. అందుకని ఈ రోజున సౌండ్ కంట్రీగా కనపడుతుంది, మనకి సౌండ్ కంట్రీగా కనపడుతుంది. ఇవన్నీ కూడాను చాలామంది మర్చిపోయి ఓన్లీ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీ వాడి కింద చూస్తారు. ఆయన ఎస్సీ సమస్య అనేది ఒక చిన్న చాలా ఈ భారతదేశానికి అకుటితంగా అంత చక్కని కాన్స్టిట్యూషన్ ఇచ్చి పొరపచ్చలు లేకుండా పక్క కంట్రీలు ఈ రోజున
ఎన్నోసార్లు డెమోక్రసీ డిరేల్ అవుతుంటే కాకుండా నిలబెడటానికి స్టెబిలిటీ తీసుకురావడానికి ఈ వ్యవస్థను చక్కగా కూర్చోబెడటానికి తీసుకొచ్చిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్. ఆయన గురించి ఈ రోజున చాలా తక్కువగా మాట్లాడతారు చాలామంది. వారిలో మార్పు రావాలి. బిఆర్ అంబేద్కర్ కులవాది కాదు, జాతీయవాది. ఎందుకు కులవాది అని అంటే, నువ్వు నన్ను మానవుడిగా చూడు, నన్ను సమానత్వంతో చూడు, అప్పుడు నేను కూడా నిన్ను గౌరవిస్తాను. అది లేనంత వరకు ఈరోజు నీదే. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో ఎత్తుపల్లాలని చూశారు. సమాజ సేవ కోసం ఎలాంటి పదవులు లేకుండానే మీ దగ్గరకు వచ్చి మీ సహాయం పొందిన వారందరికీ సహాయం చేశారు. మరి అంత చేసి కూడా ఇప్పుడు ఈ పదవుల కోసం రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకా సేవని పెంచడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? రెండు విషయాలు ఇక్కడ. పదవి ఉన్నా ఇట్లా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. పదవి వచ్చిందనుకో ఇంకెక్కువ మందికి సహాయం చేయగలరు. రాజకీయ పదవి వచ్చిందనుకో ఇంకెక్కువ మందికి సహాయం చేయగలుగుతావు. మాస్టర్కి అని మన అంబేద్కర్ చెప్పిన దానికి స్ఫూర్తి కల్పించగలుగుతాం. ఆ దిశగా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ 30 years నుంచి. ప్రజల్లో చేంజ్ రావాలి. ప్రజల్లో చేంజ్ ఈ రోజున డైవర్ట్ అవుతుంది. అది తీసుకురావడానికి ఒక ప్రయత్నంలో భాగమే ఇది. అయినా కానీ రాజకీయ ప్రవేశంలో మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది అనేది కాకుండా నీకున్న తపనలో, నీకున్న ఇన్స్టిట్యూషన్లో, నీకున్న ఆత్మస్థైర్యంతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అంటే ప్రస్తుతం చూసుకుంటే రాజకీయాలకి డబ్బు కొలమానంగా మారింది. మరి మీరు ఎంత ఉంది మీ దగ్గర? అసలు రాజకీయాల్లోకి రావడానికి మీ దగ్గర డబ్బు ఉందా అసలు? మరి నా దగ్గర డబ్బు లేదు. మరి లేకుండా మనకి డబ్బు లేదు. జనాలు అయితే నన్ను చూసి తెలుసుకోవాలని చెప్తున్నా. ఒక లీడర్ అనేవాడిని, మంచి లీడర్ అనేవాడిని నువ్వు ఫోర్గో అయితే ఇది నీ కంట్రీకే లాస్. నేను కావచ్చు, ఇంకోటి కావచ్చు, నా తరం అయిపోయిన తర్వాత ఇంకొక ప్రొఫెసర్ రావచ్చు, ఒక సోషల్ సైంటిస్ట్ రావచ్చు, ఒక ఎన్జిఓ రావచ్చు. ప్రతిదీ కొలమానం డబ్బుతో పెట్టుకుంటే ఆ సొసైటీ పైకి రాదు. లబ్ధిదారులతోనే అవుతుంది, కాంట్రాక్టులతోనే అవుతుంది. కాంట్రాక్టులతో రన్ చేసే సమాజం సోషల్ సమాజం కాదు. ఇది డబ్బుతో జరిగే ఒక వ్యాపారం అవుతుంది. కాబట్టి ఈ మార్పు తీసుకురావాలనంటే సోషల్ సైంటిస్టులతో వాళ్ళు పైకి రావడానికి ఈ ఆమ్ జనతా ఎక్కువ అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఏ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారు? నేను ఇంకా లేదు, కొన్నాళ్ళు పడుతుంది. ఏ పార్టీ నన్ను పిలిచి ఆహ్వానిస్తే ఆ పార్టీకి వెళ్తా. నేను డబ్బులైతే మాత్రం లేవు, డబ్బులైతే లేవు. నేనైతే సర్వీస్ అయితే చేశాను. ఓకే, ఆ సర్వీస్ చేశాను కాబట్టి దాన్ని బట్టి ఒక మంచి మనిషి ఈయన సర్వీస్ చేయగలుగుతాడు అనుకుంటే తీసుకుంటే నేను సర్వీస్ చేస్తాను. లేకపోతే ఇప్పుడు కూడా మిగిలింది ఏమి లేదు, చూడాలి కొన్నాళ్ళకి. అంటే ఒకప్పుడు చూసుకుంటే శ్రీనగర్ ఇన్సిడెంట్లో ఒక బాంబు పేలుడు జరగడం అనేది జరిగింది. అసలు ఆ సమయంలో జరిగిన సంగతులు ఏంటి అసలు? ఇది మా రైల్వే ఎంప్లాయీ భట్టాచార్య, వారు వైష్ణోదేవి టెంపుల్కి దర్శనార్థం వారి భార్య, మదరు, బావమరిది, చెల్లి కలిసి 5 కలిసి వెళ్ళారు. వారు వైష్ణోదేవికి వెళ్తున్న సందర్భంలో ఒకరోజు సెలవు కలిసి వచ్చింది. కాబట్టి వారు ఏమనుకున్నారంటే శ్రీనగర్ చూద్దామని బయలుదేరి వెళ్ళారు. తెలిసిన పెద్ద మనిషి ఆ బస్సులో ముందు కూర్చోవద్దు, ఉగ్రవాదులు బాంబులు వేయటానికి స్కోప్ ఉంది, మీరు మధ్యలో కూర్చోండి అని అన్నారు. మధ్యలో కూర్చున్నారు. ఈ లోపల కిటికీలో నుంచి ఒక మనిషి పేడ ముద్దలాడిది ఒక పేడ ముద్దని విసిరేశారు. ఇస్తే వారి తల్లిగారి ఒడిలో పడింది. ఆమె ఈ పేడ ముద్ద ఏంటని ఇట్లా అంటంతోనే అది బాంబు పేలిపోయి మదరు, మా భట్టాచార్య, వారి భార్య, వారి చెల్లి అక్కడే చనిపోయారు. బావగారు 48 గంటల తర్వాత చనిపోయారు. ఇది తెలిసిన తర్వాత చిన్న పిల్లలు, ఒక మగపిల్లవాడు 10వ తరగతి చదువుతున్నాడు, ఆడపిల్ల 2nd year ఇంజనీరింగ్ చదువుతుంది. వాళ్ళని ఓదార్పు చేయడానికి ఒక 15,000 మంది వెళ్ళి మల్కాజ్గిరి హైదరాబాద్లో ఓదార్పు యాత్ర చేసి వచ్చారు అందరం. నేను 3 రోజుల తర్వాత తిరుపతి నుంచి వచ్చాను, మన రైల్వే ఉద్యోగస్తుడు.
ఎవరో చనిపోయారంట ఎవరన్నా అంటే, తర్వాత ఆ ఫోటో చూపిస్తే అతను నాకు మా డిపార్ట్మెంట్ కాదు, బట్ నాకు రోజు ఆఫీస్కి వస్తున్నప్పుడు కనపడి నమస్కారం పెట్టేవాడు. కాబట్టి నేను అది ఆలోచించి నేను మా స్టాఫ్ అందరికీ ఏం చెప్పానంటే, నేను నా కాంట్రిబ్యూషన్ 10,000 ఇస్తున్నాను, మీరేమన్నా తోచింది మీరు ఇవ్వగలుగుతారా అని. అప్పుడు ఎంత మీ జీతం ఎంత అప్పుడు? అప్పుడు జీతం ఒక 50,000 60,000 ఉంటుంది. 10,000 ఇచ్చాం. మా స్టాఫ్ కూడా కలెక్ట్ చేసి మొత్తం ఐ థింక్ వాళ్ళు ఒక 27,000 ఎంతో కలెక్ట్ చేసి 37,000 ఇచ్చాం. అయిన తర్వాత ఈ అమ్మాయి గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజీలో నిజాంపేటలో చదువు. మనందరికి కూడా సెమిస్టర్ ఫీజు కట్టే దాంట్లో ఇన్సూరెన్స్ ఎలిమెంట్ ఒక 5 రూపాయలు ఉంటుంది. ఈ 5 రూపాయలు గోకరాజు రంగరాజు కాలేజీ వాళ్ళకి చెబితే 2 ఏళ్ళు కట్టిన ఫీజు వాపస్ ఇచ్చి నెక్స్ట్ 2 ఇయర్స్ కట్టాల్సింది లేదు అని చెప్పి చేశారు. అది రెండోది. మూడోది, ఈ పిల్లలకు జరిగిన అన్యాయానికి నేను చాలామంది బిజినెస్ హౌసెస్కి లెటర్స్ రాస్తే ప్రముఖంగా గోదావరి ఫర్టిలైజర్ వారు ₹1,00,000 పంపించి ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయిన తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీగా మేము అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పారు. అట్లా బిజినెస్ హౌస్ల దగ్గర నుంచి మొత్తం 4,75,000 వచ్చింది. అయిపోయిన తర్వాత ఈ భట్టాచార్య గారు ఒక ఇల్లు లోనుకు తీసుకున్నాడు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి, 17 లక్షలు అనుకుంటా. ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత అంతా సబ్సిడీ అయిపోయిన తర్వాత చల్లబడ్డ తర్వాత పెద్ద వాళ్ళని పంపించి మీరు ఇల్లు వెకేట్ చేయాలి 2 రోజుల్లో 3 రోజుల్లో అని చెబితే నాకు వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ఇద్దరు సూపర్వైజర్స్ని పెట్టాను. ఒక ఆయన నోయల్, ఒక ఆయన వెంకటేష్ అని. వీళ్ళిద్దరిని ఎవ్రీ వీక్ నాకు ఆ పిల్లలకి ఏం జరుగుతుందో నాకు చెప్పాలి. చెప్తే వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఈ విషయం మీద అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫైల్ చేస్తే కేసు, అంబుడ్స్మెన్కి ఒకటే చెప్పాం, పిల్లలు అప్పటి వరకు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, ఆ సమయం తర్వాత తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు, కాబట్టి ఇది యాక్సిడెంటల్గా ట్రీట్ చేయాలంటే అంబుడ్స్మెన్ యాక్సిడెంటల్గా ట్రీట్ చేసి బ్యాంకుకి చెప్పి ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్, ఆ పిల్లలిద్దరి పేరు రాయాలని చెప్పి ఆ ఫ్లాట్ని ఇప్పించారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు అమర్నాథ్ అని, కోల్ ఇండియా చైర్మన్, 1,25,000 కోట్లకు అధిపతి. ఆయనకు ఒక లెటర్ రాస్తే ఆయన అన్నాడు, గవర్నమెంట్లో ఏమి ఇవ్వగలుగుతాం, 50,000 1,00,000 ఇస్తాం, నాకు ఈ పిల్లలు నన్ను పేరెంట్స్గా ఒప్పుకుంటే నేను ఎంతైనా చదివిస్తానని అన్నాడు. అని ఒకరోజు నాకు కలకత్తా నుంచి వచ్చి నన్ను తీసుకొని వారి ఇంటికి వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ చేసి అప్పటి నుంచి పరిచయం చేస్తే ఆయన ఫాదర్గా వాళ్ళని ట్రీట్ చేసి ఇదయింది. ఆ పిల్ల బీటెక్ చేసి తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చి మైసూర్లో ట్రైనింగ్ అయ్యి తర్వాత సింగపూర్లో జాబ్ చేస్తూ సింగపూరియన్ని ఒక ఆయన్ని మ్యారేజ్ చేసుకుంది మొన్నే, 1 ఇయర్ క్రితం. ఇప్పుడు ఆ కుర్రవాడు నా బ్రోచర్లో కూడా మెన్షన్ చేశాను. ఆ కుర్రవాడు ఇప్పుడు జర్మనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ లైటర్ వేన్లో ఏంటంటే ఈ కుర్రవాడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు భువనేశ్వర్లో పిక్నిక్ వెళ్ళాడు. పిక్నిక్ 200 మంది 150 మంది వెళ్ళారు. వెళ్తే ఆ భువనేశ్వర్లో ఆ సీషోర్కి బెటాలియన్ ఆఫ్ కోల్ ఇండియా ఆఫీసర్స్ వచ్చి కూల్ డ్రింకు, కేకులు, చిప్సు అన్నీ 150 మందికి కూడా సప్లై చేశారు. ఇప్పుడు ఆ పిల్లలందరూ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళం మేమే ఏమైనా చేయలేకపోతున్నాం, తల్లిదండ్రులు లేనోడు నీకింత, నీతో పాటు మా అందరికి కూడా ఇంత బెటర్ జరుగుతుందని కూల్ డ్రింకులు ఇచ్చారు, కేకులు ఇచ్చారు, అన్నీ ఇచ్చి జరగటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అంతా నేను చెప్పే యూత్కి చెప్పేది ఏంటంటే
అంత అనన్య పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులను కోల్పోయి ఆ పిల్ల ఆ బాబు బాగా చదువుకొని పైకి వచ్చారనంటే మనం చదువుకోవడానికి శ్రమ పడితే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏది ఆగదు. మీకు కూడా అదే ధైర్యం రావాలని యూత్కి 17 ఏళ్ళ నుంచి 29 ఏళ్ళగా ఉన్నవాళ్ళు ఇట్ ఈజ్ ఎ ప్రైమ్ టైమ్. యూ మస్ట్ యూజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్. కాబట్టి ఇది బాంబ్ బ్లాస్ట్లో జరిగిన ఉదంతం వాళ్ళని లిఫ్ట్ చేసింది. ఒక ఫ్యామిలీని లిఫ్ట్ చేయాలంటే నిరంతరంగా నువ్వు ఎట్లా మానిటర్ చేయాలి అనేది ఇదొక ఉదాహరణ. చివరిగా ఎలాగో రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి ప్రజలకి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? అంటే రాజకీయంగా నేనేమన్నా వస్తే, చట్టసభలకు వస్తే వాళ్ళలో చేంజ్ తీపించాలని అనుకుంటున్నా. ఇదిగో మనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా సర్వీస్ కూడా చేయాలయ్యా, ఈ విధంగా రావాలని వాళ్ళ మార్పు తీసుకొద్దామని అదొక ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్.